కానీ ఈ మధ్యన आजकल क्यों वचन के अधीन नहीं हो पा रहे लोग? బైబిల్ తెలియదు పాపం వాళ్ళకి. बाइबल अच्छी तरह नामूल्यम होने की वजह से, బైబిల్ చదవరు వాళ్ళు. यानी कि बाइबल नहीं पढ़ते, బైబిల్ తెలిసిన పాపాను వారు ఎప్పుడు तो बाइबल कभी खोलते ही नहीं है. చర్చికి వెళ్తారు. चर्च में जाते हैं మరి ఆయన తప్పు చెబుతున్నాడో మంచి చెబుతున్నాడో ఏం చేసిన మీకు అర్థం కాదు. तो ये समझ नहीं आता उनको बताने वाला सही बता रहे या गलत बता रहे. ఏమంటారంటే क्या कहते हैं कि వాళ్ళు అంటారు वो कहते हैं कि మా అయ్యగారు చెప్పాడు అంటారు. हमारे पास्टर जी ने बताया, మంచిదే చెప్పారు, अच्छी बातें बताया. కానీ బైబిల్లో రాయబడి ఉందా? क्या बाइबल में लिखा हुआ कि नहीं? బైబిల్లో రాయబడి ఉన్న మాటని దాసుడు చెప్పినప్పుడు దానికి లోబడటమే పరిశుద్ధ జీవితానికి అది మనకి పునాది. तो बाइबल में लिखी हुई बातों को ही प्रभु का दास बताता, तो उस बात का अधीन होना ही हमारे पवित्र जीवन के लिए नींव डालने के बराबर है. నేను ఎప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తాను, मैं हमेशा आपको सावधान कहता हूँ. నేను చెప్పిన మాట బైబిల్లో ఉందా లేదా आप देखिएगा जो मैंने बताया वो बाइबल में आखिरी है कि नहीं. మీరు టాలీ చేసుకోండి. आप टैली कीजिएगा. అందుకే మేము బైబిల్ లేని కూడా బైబిల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. इसलिए जिसके पास बाइबल नहीं तो उसको बाइबल देने के हम यत्न करते हैं. చూసుకోవాలి మీరు, आप जांचना होगा బైబిల్లో ఉందా లేదా. बाइबल में आखिर है कि नहीं. ఈ సంవత్సరం మా యొక్క ఆత్మీయ దండయాత్రలో నేను అందరికి ఇదే చెప్పాను. तो हम इस साल जो आत्मिक रूप में वचन बताने के लिए हम गए थे, उस वक्त सबको मैंने यही बताया. బైబిల్లో గనక రాసి ఉన్నదాన్ని వాళ్ళు చేయకపోతే మీరు ఎందుకు చేయట్లేని అడగండి అని చెప్పాను. अगर बाइबल में लिखी हुई बातों को कोई पालन नहीं करते तो आप पूछिएगा क्यों नहीं कर रहे. మన సంఘంలో ఎందుకు తక్కువదనం ఉంది, क्यों हमारे इस कलिसिया में इसका कमी है, ఇది ఎందుకు మనం చేయలేకపోతున్నాం क्यों इस बात को हम नहीं कर అని रहे, అడగండి इस तरह पूछिएगा. అని నేను చాలా మందికి హెచ్చరించాను. तो इस तरह मैंने बहुतों को सावधान किया. మన ఇండియన్ లైఫ్ ఫెలోషిప్ లో హెచ్చరిస్తున్నాను నేను. तो इंडियन लैब फेलोशिप में भी मैं सावधान करता हूँ, ఎందుకంటే क्योंकि దేవుడు అంటే వాక్యమని మనందరూ తెలుసు. हम सब जानते हैं कि परमेश्वर यानी कि वचन है. నేను అంటాను मैं कहता हूँ మన ఇండియన్ లైఫ్ ఫెలోషిప్ లో ఎక్కువ పర్సెంట్ అందరికి చాలా వరకు వాక్యం తెలుసు. तो इंडियन फेलोशिप में ज्यादातर लोगों को पता है वचन, వాక్యం తెలుసు, वचन मालूम है, కానీ लेकिन ఎక్కడ ఫాల్ట్ వస్తుందంటే कहाँ बस रुकावट हो रहा है. ఇన్న దాన్ని ఇన్నట్టుగా పాటించుకోలేకపోతే जैसा सुना है वैसा पालन नहीं कर रहे, అక్కడ కొంచెం కమి తక్కువ వస్తుంది. इसलिए वहाँ पे कमी महसूस होती है. విన్న దాన్ని విన్నట్టుగా మనం పాటించట్లా. जो वचन हम सुनते हैं जैसे सुना वैसा पालन नहीं कर रहे हम. కొంత వింటున్నాము, ఓహో అనుకుంటున్నాము, సమయం వచ్చినప్పుడు దాన్ని మనం పాటించకుండా మన ఇష్టానుసారంగా మనము మరి నడుస్తున్నాం. वचन तो सुनते हैं, सही जान पड़ता है, मगर जैसा समय आता है उस समय के अनुसार पालन करना चाहिए सुने वचन को, मगर अपनी मर्जी के अनुसार चल అది रहे. మీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం నడవద్దండి. हम अपनी मर्जी के अनुसार नहीं चलना है. ఒకసారి एक बार ఒక ప్రసంగికుడంట एक संदेश देने वाला బాగా చెప్తున్నాడంట వాక్యం. बहुत अच्छे बता रहा था वचन, జనం అందరూ వస్తున్నారంట వినటానికి. सुनने के लिए लोग बहुत आ रहे थे. ఈయనకి ఆనందం వేసిపోయింది. इन्हें अच्छा लग रहा था बताने నేను वाला బాగా को. చెప్తున్నాను, मैं बहुत अच्छी तरह बता रहा हूँ, అలే చెప్తున్నాను. बहुत अच्छा बता रहा हूँ बोलकर. అయితే तो फिर ఒకరోజు పరిశుద్ధాత్ముడు అన్నాడంట, एक दिन पवित्र आत्मा प्रभु ने कहा, నీవు నీ తలంపులకు వచ్చిన మాటలు చెప్తున్నావా లేదా నేను చెప్పే మాటలు చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడంట. क्या तुम अपने दिमाग में जो आता है उसी को बताना चाहते हो या जो मैं प्रेरणा देता हूँ उनको बताना चाहते हो करके पूछा. బైబిలే చెప్పేది, बाइबल ही बताती है. మీరు ఎక్కడికి వెళ్ళండి कहीं पे भी जाओ, పాస్టర్ బైబిల్ గురించి చెప్తాడు. हर एक पास्टर जो है बाइबल को लेकर ही बताता है. ఆదివారపు ఆరాధనలో కూడా బైబిలే చెప్తారు, इतवार की आराधना में भी बाइबल बताते हैं, కొడికల్లో కూడా బైబిలే చెప్తారు. हर एक प्रार्थना सभा में बाइबल को ही बताया जाता है. అయితే ఇక్కడ ఎక్కడ సమస్య వస్తుందంటే कहाँ समस्या आ रही कि ఆ వాక్యానికి ఉన్న అర్థం తెలియకుండా చెప్పటం. तो वचन का जो अर्थ है उसे नहीं बता पा ఆ रहे, అర్థం తెలియట్లే పాపం వాళ్ళకి. अर्थ मालूम नहीं पड़ रहे, ఆ అర్థం వాళ్ళకి తెలియనప్పుడు నీకేం చెప్తారు? तो खुद नहीं जानते तो आपको क्या बताएंगे उसका अर्थ. నీ దగ్గర ఉండ నువ్వు బిఏ చదువుకున్నావు, 10th క్లాస్ చదువుకున్నావు, ఇంటర్మీడియట్ చదువుకున్నావు, బైబిల్ చదవలేవా నువ్వు? कि आप तो बीए पढ़ा होगा, डिग्री पढ़ा होगा, 10th क्लास पढ़ा होगा या तो इंटरमीडिएट पढ़ा होगा, आप तो बाइबल पढ़ सकते నీకు हैं. బైబిల్ తెలీదా? क्या बाइबल नहीं पता आपको? ఇంటికాడ చక్క చదువుకో, घर में बैठ के तो पढ़ सकते हैं. కానీ ఎందుకు సంఘానికి రావాలి? क्यों कलिसिया में जाना है? ఎందుకంటే क्योंकि ఆ వాక్యంలో ఉన్న అర్థాన్ని తీసి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నటువంటి కాపరి, అభిషేకించిన కాపరి ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఆత్మలో ఉత్తేజపరుస్తాడు. तो परमेश्वर का दास को जिनको प्रभु ने चुना था उनके द्वारा उस वचन का अर्थ बताकर उन्हीं के द्वारा में प्रेरणा देते हुए वचन बांटता है. కాబట్టి इसलिए దేవుడు ఏమంటాడంటే परमेश्वर क्या कहता है, ఎప్పుడు ఆయన చిత్తం ఒకటేనండి. उनका उद्देश्य तो हमेशा एक ही है. మత్తయి సువార్త मत्ती सुसमाचार 20వ అధ్యాయం अध्याय 20 4వ వచనం, चौथा वचन, మీరు దేవుని పని చెయ్యండి. आप परमेश्वर का काम कीजिए. అది సేవ అనండి, उसको सेवा बोलिए, పని అనండి, काम बोलिए సాక్ష్యం అనండి. या तो गवाही बता बोलिए. సాక్ష్యం అనండి.
गवाही भी మనకు बोल सकते వేదికలు हैं। అక్కర్లేదండి. वो गवाही बताने के लिए हमें कोई बड़े स्टेज का आवश्यकता नहीं है। ఉంటే చెబుదాం. अगर स्टेज होगा तो बताएंगे स्टेज पे। నీ వ్యక్తిగత జీవితాన్ని ఇతరులకు చెప్పు. आप अपना व्यक्तिगत जिंदगी को लेकर दूसरों को बताओ। మొదలుపెట్టు, నేను దేవుడు వాడుకుంటాడు. आप शुरू करो प्रभु के बारे में, प्रभु ही इस्तेमाल నేను करेगा। మొట్టమొదటి ఎవరో చెప్పింది తెలుసా వాక్యం? मैंने सबसे पहले किसको बताया था वचन पता है? నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు जब मैंने प्रभु पर विश्वास किया था నమ్కీన్లు అమ్ముకునే వాళ్ళని, तो भी नमकीन जो बेचते हैं, రోడ్లు అమ్మటి చెత్త చెదారం ఊడ్చుకుంటా ప్రశాంతంగా నీడకు కూర్చుంటారు, వాళ్ళ దగ్గరికి పోయి तो रोड के बगल में जो झाड़ू वगैरह लगा के किनारे में बैठते हैं उन्हीं के पास जाके बताता था। పాలిష్ చేసుకునే వాళ్ళకి और जूता पॉलिश करने वालों को తెలుసు, వాళ్ళకి చెప్పే ఉన్నవారికి उनको बताता था सबसे पहले मैं నా సాక్ష్యం, मैं अपना गवाही बताता था, నా సాక్ష్యం చెప్తూ ఉండేవాడు. अपना गवाही बताता रहता था। నా ఆశ ఏంటంటే मेरी आशा क्या है कि నేను ముందు పాపిని కాబట్టి मैं पहले पापी था, నాలాంటి పాపి ఉండకూడదు, मेरे जैसा पापी नहीं रहना चाहिए, ఉండకూడదు. पापी कोई नहीं रहना దేవుడు चाहिए। నా ద్వారా చేసిన అద్భుత కార్యాలు ఇతరులకు చెప్పి దేవుని మహింపరుస్తాను. तो परमेश्वर ने मेरी जिंदगी में जो कार्य किए उन अद्भुत कार्यों को दूसरों से बांट कर परमेश्वर की महिमा कर, అదే దేవుని యొక్క చిత్తం. ये परमेश्वर का इच्छा है। మత్తయి సువార్త मत्ती सुसमाचार 20 అధ్యాయము अध्याय 20 4వ వచనములో 4 वचन में చదువుదాం ఒకసారి, पढ़ेंगे एक बार। హిందీలో చదువుదాం ఒకసారి. उसने कहा तुम भी दाखी बारी में जाओ और जो कुछ ठीक है तुझे दूंगा, अतः वे भी गए। బస్ మీరు నా ద్రాక్ష తోటలకు వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తును. ఏమన్నాడు ఇక్కడ? तुम दाखी बारी में जाओ, जो कुछ ठीक है तुझे दूंगा। ఏం చేయాలండి? ద్రాక్ష తోటలోకి వెళ్ళి दाखी बारी में जाके क्या करना है? కూసోవాలా? क्या बैठना है? చూస్తా ఉండాలా देखते ही रहना है ఎలా ఉంది ద్రాక్ష తోట. कैसे है दाखी बारी। పనులు చేసేవాళ్ళు చేస్తుంటే మనం చూస్తా ఉండాలా? क्या काम करने वाला कर रहे तो क्या हम देखते ही बैठे? చూస్తా ఉండాలా? देखते बैठे? అలా కాదండి, ऐसा नहीं है, పని చెయ్యాలి. काम करना है, పని చెయ్యాలి, काम करना है। అది మనకు దేవుడు నేర్పాడు. प्रभु ने हमको सिखाया। సంఘములో కూడా कलिशा में भी పని చేస్తున్న వాళ్ళు చూస్తా ఉంటారు, कुछ लोग काम करते हैं, कुछ लोग देखते हुए बैठते हैं। వాళ్ళు చేస్తానే ఉంటారు, तो करने वाला तो करता रहता है, చూస్తానే ఉంటారు. कुछ लोग देखने वाला देखता ही रहता కానీ है। ఆ పనిలో వాళ్ళు మరి చెయ్యి కూడా బెటరు, उस काम में वो दखल भी नहीं करते, చెయ్యి కూడా బెటరు, एक हाथ भी नहीं लगाते, చూస్తా కూర్చుంటారు. देखते रहेंगे बस। దానివల్ల ప్రయోజనం ఏంటండి? उसे क्या फायदा है? దేవుడు మీకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యంలో ఉన్నటువంటి ఏదో అద్భుతమైన మర్మాన్ని తీసుకుని మాట్లాడుతున్నా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. तो परमेश्वर आपको वचन के द्वारा ही बात कर रहे हैं, उसके अंदर कोई अद्भुत विषय को लेकर नहीं बात कर रहे। బేకారుగా రోడ్ల మీద నిలబడి ఉన్నారు, तो लोग बेकार में रोड में खड़े थे, ఫాల్తుగా మాట్లాడుకుంటూ ఉన్నారు, बेफजूल बातें कर रहे थे, పని పాటలు లేకుండా జులాయిగా తిరుగుతున్నారు. तो बिना काम के बेकार के घूम रहे थे। ఎంతమంది తిరుగుతున్నారు జులాయిగా? कितने लोग ऐसा बेकार घूम रहे थे, ఎంత అవారా టైప్గా తిరుగుతున్నారు. कितना आवारा बन के रह रहे। వాళ్ళందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. उन सब के लिए भी प्रभु बात करता है। వాళ్ళందరూ నా దొడ్లోకి తీసుకురండి, उन सबको लेके आइए बोलता है। ఆ దొడ్లోకి తీసుకొచ్చి నా కాడి ఎత్తుకోమంటున్నాడు. तो मेरे पास लेके आइए और मेरे जुआ उठाए वो लोग। పోట్ల గిత్తలు లాంటి వాళ్ళు ఉంటారు, तो ऐसे बैल की बराबर लोग हैं, పోట్ల గిత్త లాంటి వాళ్ళు అండి. बैल की बराबर ఆరు మనసు లేని వాళ్ళు ఉంటారు, बिना मन फिराव के लोग, యేసుప్రభుని తిట్టేవాళ్ళు ఉంటారు, यीशु मसीह को गाली देने वाले होते हैं, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కొట్టేవాళ్ళు ఉంటారు. यीशु मसीह पर भरोसा करने वालों को मारने वाले అలాంటి होते వాళ్ళని తీసుకున్నామంటున్నాడు. हैं। ऐसा लोगों को भी लेके आना है। ఏమంటున్నాడు? क्या कहता है? అలాంటి వాళ్ళని నా కాడి వాళ్ళ మీద వేయండి. ऐसा लोगों को लेके आओ और मेरे जुआ उनकी गर्दन पे डाल। చెప్పాడు కదా बताया था మత్తయి సువార్త मत्ती सुसमाचार 28వ వచనం 11వ అధ్యాయం 11 अध्याय का చూడండి, అక్కడ ఏం చెప్పాడో చూడండి. देखिए वहाँ पे क्या बताया। వాళ్ళ మేనంట యేసు ప్రభు కాడి వేయాలంట. तो यीशु मसीह का जुआ उनके ऊपर उठाना डालना है, కాడి వేసినప్పుడు వాళ్ళకి బాధ్యత తెలుస్తుందండి. तभी उनको मालूम पड़ेगा। చూడండి 11:29 చదవండి. 11:29 మత్తయి సువార్త 11:29 पढ़ेंगे मत्ती सुसमाचार का। 29లో ఏముందో చూడండి. क्या लिखा हुआ నేను देखिएगा। సాధ్వీకుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 11 में कहता है मत्ती में, मेरा जुआ अपने ऊपर उठा लो और मुझसे सीखो, क्योंकि मैं नम्र और मन में दीन हूँ और तुम अपने मन में विश्राम पाओगे। ఎప్పుడైనా చూడండి, कभी देखिएगा వ్యవసాయకుడు एक किसान ఆ ఎద్దుల బండి నడుపుతున్నప్పుడు तो बैलगाड़ी चलाते वक्त పాత ఎద్దుకి కొత్త ఎద్దును కడతాడు. तो नया बैल के पुराना बैल के साथ बांधेगा।
ఈ పాత ఎద్దు చక్కగా యజమానుడు అనుసారం నడుస్తూ ఉంటుంది. तो पुराना बैल जो है जैसे मालिक बताता है वैसा चलने वाली है। ఈ కొత్త ఎద్దు जो नया बैल जो है అలవాటు లేక इसको तो आदत नहीं है, వెనక లాగుతూ ఉంటుంది, ये पीछे को खींचता रहेगा, అటు ఇటు లాగుతూ ఉంటుంది. इधर उधर जाता रहेगा। అప్పుడు ఈ మెడ మీద ఉన్నటువంటి కాడి బాగా రుద్దుకుని ఎర్రగా అయిపోద్ది. तो जो गर्दन के ऊपर जुआ जो है ज्यादा प्रेशर होने की वजह से वहाँ पे लालसा हो जाती है, ఎర్రగా అయిపోద్ది. लालसा हो जाती है। అట్లా లాగుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే నల్లగా అయిపోద్ది, तो धीरे धीरे वो जगह काला पड़ जाती है, నల్లగా అయిపోద్ది. काला पड़ जाती ఈ है। పాత ఎద్దు వల్ల కొత్త ఎద్దు అలవాటు పడుద్ది. तो पुरानी बैल की वजह से नया बैल भी आदत सीख ఈ लेगी। ద్రాక్ష తోటలు అదే మనం నేర్చుకోవాలి. इस दाग के बारे में भी हमें यही सीखना है। ద్రాక్ష తోట అంటే దేవుని యొక్క చిత్తానుసారం ఉన్న సంఘమే, दाग के बारे यानी कि परमेश्वर के उद्देश्य के अनुसार की कलिशा ही है, సంఘమే. कलिशा है। అందుకే అంటాడు, इसलिए कहता है మీరు నా ద్రాక్ష తోటలకు వెళ్ళుడి. तुम मेरे दाग के बारे में जाओ, మిమ్మల్ని మీకు నాకు ఏం చేస్తున్నాం, వాళ్ళ ద్రాక్ష తోటలకు తీసుకురండి. आप और हमसे क्या कहता है, लोगों को दाग के बारे में लेके आओ। నువ్వు ఒకసారి అలవాటు చేయాలి, आप एक बार उनको आदत दिलाओ, అలవాటు చేయి. आदत दिलाओ। అలవాటు చేస్తే आदत दिलाने से అప్పుడు దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ మీరు వాళ్ళతో మాట్లాడి पवित्र आत्मा प्रभु उनसे बात करते हैं, వెళ్ళండి. जाइए అంటే అలవాటు పెట్టాలండి. यानी कि आदत दिलाना है। వాళ్ళు ఎందుకు వస్తారులే, हाँ वो कैसे आएंगे, మనం చెబితే వింటారా? तो हम बोलने से थोड़ी అంటే నువ్వు चलेगा। చెప్పగలిగిన వాళ్ళతో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. यानी कि आप जो बता सकते हो किसी को तो ना बताने की हालत में, ఎందుకంటే నువ్వు ముందే నిర్ణయించుకుంటావు. आप पहले ही मन में तय कर लेते हैं। ఏమని? क्या बोलकर? వాళ్ళు వస్తారంటలే, हाँ थोड़ी आएंगे वो लोग, వాళ్ళు ఏమొస్తారులే. हाँ वो नहीं आएंगे। మనకు ఆదివారం సెలవు దొరకట్లా, इतवार को हमें छुट्टी नहीं मिलती, మనం ఏమనుకుంటాం? हम क्या बोलते हैं, ప్రయత్నించం, यत्न नहीं करते, ప్రయత్నించం. यत्न नहीं करते। అడిగిన ఎవరులే, हम मांगने पर भी नहीं देगा छुट्टी, అడిగిన ఎవరులే, मांगने पर भी देगा नहीं, ఏం అడుగుదాంలే. क्या मांगे। అంటే నీలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆశని, ఆ ఉమంగును నువ్వేం చేస్తున్నావంటే అది నువ్వు క్రియారూపంలో పెట్టట్లా. तो आप पवित्र आत्मा का कार्य को कार्य सहित नहीं रख रहे, క్రియారూపంలో పెట్టాలి, నువ్వు कार्य सहित रखना है, అడగాలి, నువ్వు. आप मांगना है। అది మనకు లోకాసు వార్త 18 అధ్యాయంలో చక్కగా చెప్పాడు ఆ మాట. तो इस बात को लूका सुसमाचार के 18 अध्याय में बड़ी साफ साफ बताया है। నేను ఇందాకే మొదట్లో చెప్పాను, मैंने पहले भी बताया था, ఇండియన్ న్యూ ఫెలోషిప్కి అన్ని తెలుసండి, इंडियन रिले फेलोशिप लोगों को सब पता है, అన్ని తెలుసు వాక్యాలు, सब मालूम है वचन, కానీ పాటించడం కొంచెం लेकिन पालन करने में पीछे వెనక हटे हुए, కొంచెం వెనకం చేస్తున్నారు. पालन करने में पीछे हटे हुए। లోకాసు వార్తలో लूका सुसमाचार 18 అధ్యాయంలో 18 अध्याय में విధవరాలు గురించి, एक विधवा की बारे में, అన్యాయస్తుల అధికారి గురించి చెప్పాడు. अन्यायी जो अधिकारी है उसके बारे में बताया। అతని మనుషుల మాట విండంట, वो मनुष्यों की नहीं सुनता, దేవుడు మాట వినడు. ना परमेश्वर की सुनता తన है, పదం మీద అధికారం, अपने पद के ऊपर अधिकार से रहता है, వ్యామోహం, मोह से रहता है, గర్వం, घमंड से रहता నేను है, పెద్ద అధికారిని, मैं बहुत बड़ा अधिकारी हूँ నేను बोलता పెద్ద है, అధికారిని, मैं बड़ा हूँ बोलता है। అలాంటి వ్యక్తిని కూడా ऐसा व्यक्ति को भी తెలుగులో హిందీలో అంటాడు, నాకు మీద దమ్ముని కాలంటాడు. ఏమంటాడు? दम करके रखा। దమ్ము కరకే రక్క. చూసారా? దేకా బార్ 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 మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి అడుగుతున్నాడు. तो बार बार जाके न्याय के लिए पूछती है वो विधवा। నీ చూపు ఒకళ్ళ మీద ఉందనుకోండి, अगर आपकी नजर किसी के है ऊपर నువ్వు है, ప్రార్థన చేస్తున్నావు, आप उनके लिए प्रार्थना करते हो, వాళ్ళ సంఘాన్ని నడిపించాలి, उन्हें कलिशा कर लेके आओ, कलिशा में సంఘాన్ని నడిపించాలి. कलिशा में लेके आओ। దేవుని ఇల్లు అండి అది, वो परमेश्वर का घर है, దేవుని ఇల్లు అది. वो परमेश्वर का చాలా घर है। మంది క్రీస్తును కలిగిన వాళ్ళు కూడా దేవుని ఇల్లు లేక బాధపడిపోతున్నారు. तो कई सारे लोग हैं जिनके पास मसीह है, उसके बावजूद भी परमेश्वर के घर ना होने की वजह से परेशान है। దేవుని ఇల్లు లేదండి వాళ్ళకి. उन लोगों के पास परमेश्वर का घर नहीं है, అలాంటి వాళ్ళు పాప అభాగ్యులు. ऐसा लोग जो है अभागे है। అందుకని ఇక్కడ అంటాడు, इसलिए कहता ఈ है, అభాగ్యులు ఏమంటున్నాడంటే, ऐसा अभागों से कहता है, నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి मेरे दाग के बारे में जाओ, పని చేయండి, పోండి, काम करो, जाओ, ఏది న్యాయం అది నీకు ఇస్తాను. जो ठीक है वो मैं तुम्हें दूंगा। దేవుడు న్యాయవంతుడు, परमेश्वर तो न्यायी है, నీకేది న్యాయం అది ఇస్తాను. నేను आपके विषय में जो ठीक लगेगा वो जरूर నేను करेगा। అన్యాయస్తుడు కాదు, मैं अन्यायी नहीं हूँ, ఆయన అన్యాయస్తుడు కాదండి. वो अन्यायी नहीं है। మనం చేసేదానికి చూడండి, హెబ్రీ రాసిన పత్రిక इब्रानियों की लिखी हुई पत्री 6వ అధ్యాయము 6 अध्याय 10వ వచనం చదివితే, वचन 10 पढ़ने से, చదవండి, ఇందులో చదవండి. क्योंकि परमेश्वर अन्यायी नहीं है कि ఆ, तुम्हारे काम और तुम प्रेम को भूल जाओ, क्योंकि परमेश्वर अन्यायी नहीं है। ఏమంటున్నాడు? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. क्योंकि परमेश्वर अन्यायी नहीं है कि तुम्हारे काम और उस प्रेम को भूल जाए जो तुमने उसके नाम के लिए इस रीति से दिखाए कि पवित्र लोगों की सेवा की और कर भी रहे हो। పరిశుద్ధులు సేవ చేస్తున్నారు, पवित्र लोगों की सेवा भी की,
ఇంకా అనేక మందిని ప్రభువుకు నడిపిస్తున్నావు. और बहुतों को प्रभु के पास लेके आते हो. నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్పుకుంటున్నావు. तू अपने गवाही को बताते हो. మేము ప్రభువులో ఇప్పుడు కూడా మా సాక్షి అక్కడ పోయినా మా సాక్షి మేము చెబుతానే ఉంటాం అందరికి. हम जहाँ कहीं भी जाए प्रभु ने जो हमारी जिंदगी में किया उस गवाही को हम बोलते ही रहते हैं. మేము ఎక్కడికి వెళ్ళానండి, कहीं पर भी गए మాకు మేము ఒక గర్వంగా ఎందుకుంటామంటే हम इस बात को क्यों घमंड से कहते हैं. ఆధ్యాత్మికంగా आत्मिक तौर మేము पर లోకంలో పాల్తూ మాటలు మాట్లాడము. तो संसार की फालतू बातें नहीं करते हैं. మేము ఎక్కడికి పోయినా हम कहीं पे भी जाए మా సాక్ష్యం हमारी गवाही నేను ఎట్లా ప్రభువులోకి వచ్చాను, जैसे हम प्रभु में आए. దేవుడు మా పట్ల చేసిన అద్భుతాలు ఏంటి, प्रभु ने हमारे जिंदगी में क्या क्या अद्भुत कार्य ఇంకా किए हैं ఇతరుల పట్ల అద్భుతాలు ఏంటి और लोगों के लिए क्या क्या काम అంటే किए हैं. ఎక్కడ ఉన్నా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. इसका मतलब है आप कहीं पे भी रहो परमेश्वर का महिमा करते అందుకే ఆ रहो. సేవకుడు అన్నాడు, इसलिए उस दास से कहा నీకు ఆలోచన వచ్చి నువ్వు వాక్యంలో చెప్పి జనాలను మెప్పిస్తున్నావా, నా మాటలు నేను చెప్పిన మాటలు చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు. तो अपने सोच के अनुसार लोगों को बताकर शाबाशी पाना चाहते हो या तो मेरी बातों को लेके बोलना चाहते हो. అప్పుడు అనుకున్నాడు, तब उसने सोचा ఈ రోజు నుంచి అయ్యా आज से प्रभु నువ్వు చెప్తే నేను చెప్తా, आप जो बताओगे वही मैं बताऊंगा, నువ్వు చెప్తే నేను చెప్తా. आप बताने पर ही बताऊंगा. అప్పటి నుండి तब से लेकर దేవుని సంధిలో ఉండి प्रभु के सम्मुख रहकर దేవుని సంధిలో ఉండి प्रभु के सम्मुख रहकर ఆయన చెప్పినన్ని నేర్చుకుంటా. तो प्रभु जो जो बताता है उन सारी बातों को सीखते ఆ हुए వాక్యాలే ఆయన చెప్పడం वही మొదలుపెట్టాడు. वचन ही वो बताना అప్పుడు शुरू कर జనం दिए. నా పాపం నా పాపం నా పాపం అని కన్నీరు గార్చేవాడు. तभी लोग अपने पापों को महसूस करके आंसू बहाते थे. నేను కొన్నిసార్లు సాయంత్రం మీటింగ్ ఉంది, देखिए कई बार शाम के समय मीटिंग है, प्रार्थना కొన్ని सभा. పనుల్లో నేను మరి కొంచెం వ్యస్తగా ఉంటాం. तो कई कामों में मैं बिजी हो जाता నేను हूँ. ఎన్ని పనుల్లో ఉన్నా मैं कितने भी काम पे क्यों నా ना हूँ, ఆత్మ దేవునితో మాట్లాడుతూ मेरी आत्मा परमेश्वर से बात करती रही. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడతాను. पवित्र आत्मा प्रभु मुझसे बात करता నేను है. వాక్యాన్ని తయారు मैं చేసుకుంటాను. तभी मन ही मन वचन को बना ఎందుకంటే लेता हूँ, ముందు నా హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉంది కాబట్టి, क्योंकि पहले ही मेरे मन में वचन भरपूरी से है, సమృద్ధిగా ఉంది కాబట్టి भरपूरी से है. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడతాడు. पवित्र आत्मा प्रभु मुझसे बात करता నేను है. వాక్యాన్ని తయారు చేసుకుంటాను. मैं वचन को तैयार करता हूँ. ఒక ఆధ్యాత్మిక స్ట్రక్చర్ నేను తయారు तो చేసుకుంటాను. आत्मिक बनावट को मैं तैयार करता हूँ. సాయంకాలానికల్లా शाम तक స్టేజ్ ఎక్కబోయే ముందు स्टेज में चढ़ने से ఒక पहले ఆనందం, मुझे एक आनंद मिलता ఒక है, ఉత్సాహం. एक उत्साह होता है, ఎందుకంటే क्योंकि నాకు ఒక సందేశం దొరికింది. मुझे एक संदेश मिला है. చూసారు ఎంత ఆనందం. देखो నువ్వు कितना దేనిలో ఆనందిస్తున్నావు, आपके उनसे विषय में आनंदित होते हो. నువ్వు దేనిలో ఆనందిస్తున్నావు, किसमें आनंदित रहते నీ हो? శరీరాన్ని బట్టి ఆనందిస్తున్నావా. क्या अपने देह को लेकर आनंदित నిన్న हो? కూడా మాట్లాడాడు, कल भी बात किया है. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరింతుమా, ఇదేనా क्या खाए क्या पिए क्या पहने, यही सोचे क्या हमेशा ఇదేనా यही सोचे. దేవుని కోసం ఇంత నువ్వు ఆలోచిస్తున్నావా, तो क्या प्रभु के लिए रत्ती भर भी सोचते हो? ఎవరికైనా సాక్ష్యం చెప్తున్నావా, किसी को गवाही बताते हो अपना? నువ్వు సంఘానికి వస్తూ ఇతరులను తీసుకొస్తున్నావా, आप कलिशे में आते हुए क्या दूसरों को ला पा रहे हैं? తీసుకొస్తూ నువ్వు వెనకబడిపోతున్నావా. या आप ही खुद पीछे हटते जा रहे हैं? నువ్వు వెనకబడిపోతే ఇతరులు ఏం తీసుకొస్తావు. आप खुद पीछे हट गए तो औरों को क्या ला पाओगे कलिशा में? నీలో ఆశ లేనప్పుడు ఇతరులను నువ్వేమి నడిపిస్తావు. अगर आपके अंदर ही आशा नहीं है कलिशा के लिए, दूसरों को क्या ला पाओगे నీకు कलिशा? వినటమే సరిపోతుంది, आप तो केवल सुनना ही समझते हो, వినటమే సరిపోతుంది. सुनने को ही बहुत అదే समझते పరిశుద్ధం అనుకుంటున్నావు. हो, उसी को पवित्रता मानते हो. మంచిది, अच्छी बात है सुनना, వింటున్నావు, सुन रहे, కార్యరూపంలో పెట్టు. लेकिन उसको कार्य रूप में करो. వింటున్నావు, सुनते हो, నువ్వు కార్యరూపంలో పెట్టు. उसको कार्य रूप में करो. నువ్వు చూపించిన ప్రేమ आप जो प्रेम दिखाए हो, అర్థమవుతుందా. నా యొక్క నామమందు నువ్వు చేసిన ప్రతి పని, तो तुमने जो प्रेम दिखाया है और मेरे नाम के निमित्त जो जो काम किए हैं, నువ్వేది చేస్తావో आप जो कुछ भी करते हो, ఆయన అన్యాయస్తుడు కాడు. वो अन्याय नहीं है. परमेश्वर నీకు ప్రతిఫలం ఇస్తాడు. आपको जरूर प्रतिफल देगा. అందుకని అంటాడు इसलिए कहता है 1 కొరింథీ पहला कुरिन्ती 3వ అధ్యాయము 3 अध्याय 10వ వచనం 10वीं वचन. చూడండి. 1 కొరింథీ पहला कुरिन्ती 3వ అధ్యాయము 3 अध्याय 10వ వచనం 10वीं वचन. హిందీలో చదువుతారేనండి. परमेश्वर के उस अनुग्रह के अनुसार जो मुझे दिया गया, मैंने बुद्धिमान और राजमिस्त्री के समान नींव डाली और दूसरा उस पर रद्दा रखता है, परंतु हर एक मनुष्य चौकस रहे कि वे उस पर कैसा रद्दा रखता है. చూసారా. देखा రోమా సారీ पहला 1 కొరింథీ पहला कुरिन्ती 3వ అధ్యాయము 10వ వచనం కనుక చదివితే ఇక్కడ చక్కని మాటలు మీకు వినపడుతున్నాయి. 3 अध्याय का 10वीं वचन पढ़िएगा. ఏమంటున్నాడు అక్కడ. क्या कहता है? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిచిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. సరే, देखा लिखा है, पढ़ा होगा आपने. జాగ్రత్తగా చూసుకోవాలండి. बड़े सावधान रखना है, అంటే నీకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. यानी कि अपने आप को चौकसी रहना है. మీరు ఉంటున్నారు,
हाँ आप सुनते हो దేనిలో? किसमें? మీ డబ్బులు దాచుకోవటంలో. आप अपना पैसा को बचा के रखने में, చక్కగా ఉద్యోగానికి వెళ్తున్నావు. अच्छी तरह नौकरी में जाते हो। ఉద్యోగానికి మాత్రం ఎండైనా వెళ్తావు, नौकरी के लिए तो मानो धूप हो तो भी जाओगे, ఎండైనా వెళ్తావు, धूप पे भी जाओगे, దూరమైనా వెళ్తావు. दूर भी हो तो भी जाओगे, మరి కరెక్ట్గా వెళ్తా టయానికి. बिल्कुल ठीक समय पे पहुंच जाओगे। సోమవారం నుంచి శనివారం వరకు सोमवार से लेकर शनिवार तक మంచిగా వెళ్తావు. अच्छी तरह ड्यूटी में जाते हो। ఎందుకని? क्यों? నీకు ఆబ్సెంట్ అవుద్ది. आपको एब्सेंट लग जाएगा बोल, నీ శాలరీని కట్ చేస్తాడు. आपको सैलरी को काटेगा बोल, వీలైతే ఉద్యోగం నుంచి తీసేస్తాడు. हो सकता तो नौकरी से निकाल కానీ देगा, దేవుల్లో నీకు భయం లేదు. लेकिन प्रभु में आपको भय नहीं है। ఏమన్నాడు? क्या कहा? 6 రోజులు పని చేసుకో, 6 दिन काम करो, 7 రోజు సంఘానికి రా. 7वें दिन कलिशे में आओ। నీకు దేవుడు సెలవు ఇచ్చాడు. आपको तो छुट्टी दी है ना प्रभु ने। నీ ఉద్యోగంలో నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటున్నావో आप अपना नौकरी में कितना बिल्कुल खराई बन के रहते దేవుని हो, సహవాసంలో ఎందుకు ఉండలేదు? प्रभु की संगति में क्यों नहीं आते हो? ఎందుకు ఉండలేదు నువ్వు? क्यों ऐसे नहीं रहते हो? అడుగుతున్నాడు ఇప్పుడు प्रभु పరిశుద్ధాత్మ. पवित्र आत्मा आपसे अभी पूछ रहे, దైవ దాసుల్లో ఉండి అడుగుతున్నాడు, నువ్వేం प्रभु के సమాధానం? दास में होकर आपसे बात कर रहे। ఇదే మాట రేపు తీర్పులు అడిగితే నువ్వేం చెప్తావు? इसी बात को कल न्याय का दिन में पूछेगा तो आप क्या बताओगे? న్యాయ విచారణలు అడిగితే ఏం చెప్తావు? न्याय का विचार में पूछेगा तो क्या बताओगे? ఇప్పుడైతే నువ్వు తిప్పుకోవటానికి సమయం ఉంది. अभी तो तुम उस हटने का यानी कि बदलने का समय है। దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. दास के द्वारा अभी बात कर रहे हैं నిన్ను आपसे, హెచ్చరిస్తున్నాడు. आपको सावधान कर रहे हैं। రేపు తీర్పులో నువ్వేం చేయలేవు. तो कल का न्याय के दिन में आप कुछ नहीं बता पाओगे। ఎప్పుడు తీర్పు? कब होगा न्याय का दिन? బైబిల్ ఏమంటుంది? बाइबल क्या कहती है? ఒకసారి మరణం, एक ही बार मृत्यु होगी, మరణం ఒక్కసారే, मृत्यु एक ही बार ఆ होगी, తర్వాత తీర్పులోకి వెళ్ళిపోతావు. उसी के बाद न्याय विमर्श में चले जाओगे। ఒకేసారి మరణం అండి, एक ही बार मृत्यु होगी, జన్మలు ఉండవు. बार बार जन्म नहीं होगा। మీరు అనుకుంటున్నారేమో आप सोच रहे होंगे कि ఈ జన్మ అయిపోయిన ఇంకో జన్మ ఉందలే, इस जन्म के बाद दूसरी जन्म है, ఇంకొక జన్మ ఉందలే, दूसरी जन्म है, ఈ జన్మలో మనం బిజీగా సంపాదించుకుందాం, इस जन्म में तो हम अच्छे से कमाएंगे, ఆ వచ్చే జన్మలో ఈ ఉన్నదంతా తింట దేవుళ్ళో ఉందాం అనుకుంటున్నారేమో. अगले जन्म में जितना कमाई इसको खाते रहेंगे और प्रभु में रहेंगे करके सोच रहे हो। జన్మలు లేవండి, कोई और जन्म नहीं है, జన్మలు లేవు. और कोई जन्म మిమ్మల్ని ఎవరైనా नहीं है। మోసం చేస్తున్నారేమో, क्या पता आपको कोई धोखा में तो नहीं रखा ఇంకొక है, జన్మ ఉంది అనుకుంటున్నారేమో. कोई और जन्म है करके सोच रहे होंगे। దేవుడు చెప్తున్నాడు, परमेश्वर कहता है, అంటే బైబిల్ వాక్యం చెప్తుంది, यानी कि बाइबल का वचन कहती మనిషికి है, ఒకేసారి మరణం. इंसान को एक ही बार की मृत्यु है। ఎవరు చెప్పారండి ఈ మాట? किसने बताया इस बात को? యేసు ప్రభు జీవితాన్ని చూసి यीशु मसीह का जिंदगी को దేవుని देखकर చిత్తాన్ని తెలుసుకోండి. परमेश्वर का इच्छा को जानो। యేసు ప్రభు జీవితాన్ని చూసి దేవుని చిత్తాన్ని यीशु తెలుసుకోండి. मसीह का जिंदगी को देखो और परमेश्वर का उद्देश्य को जानो। ఎందుకు అదృశ్యమైన దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు, వాక్యమైన దేవుడు ఎందుకు యేసు ప్రభును భూమి మీదకి పంపించాడంటే, अदृश्य परमेश्वर, आत्मस्वरूपी परमेश्वर, वचन रूपी परमेश्वर क्यों इस पृथ्वी पर यीशु को भेजा है? దేవుని చిత్తాన్ని భూమి మీద యేసు ద్వారా ప్రకటించబడటానికి. परमेश्वर की इच्छा को इस धरती के ऊपर मसीह यीशु के द्वारा प्रचार किया जाए। యేసు ప్రభు బాధపడ్డాడు. यीशु मसीह ने तो दुख उठाया। సాతాను 3.5 సంవత్సరాలు ఆయన్ని ఎంత వేధించాడో, तो शैतान तो 3.5 वर्ष बहुत सताया उनको, ఎంత వేధించాడు. बहुत ज्यादा सताया। అయితే तो फिर ఒక్కసారి చనిపోయాడు. एक ही बार उनकी मृत्यु हुई। జాగ్రత్తగా सावधानी से सुनना, ఒకసారి చనిపోయాడు, एक ही बार मृत्यु हुई है, సమాధిలో పెట్టబడ్డాడు, खबर में रखा తిరిగి లేచి और जी उठा है। 40 దినాలు ఉన్నాడు, అందరూ చూపించుకున్నాడు. सब लोगों के बीच में 40 दिन रहा, పరలోకం. फिर स्वर्ग में चला गया। ఎన్నిసార్లు చనిపోయాడు యేసు ప్రభు? कितने बार मृत्यु हुआ यीशु का? ఎన్నిసార్లు చనిపోయాడు? कितनी बार मृत्यु हुआ? ఒకేసారి చనిపోయాడు. एक ही बार मृत्यु हुआ। మనం కూడా ఒకేసారి చనిపోతాం. हम भी एक ही बार मृत्यु होंगे। కానీ ఇప్పుడు బతికున్నావు, लेकिन तो अभी जिंदा हो आप, ఇప్పుడు దాసుని ద్వారా నువ్వు హెచ్చరించబడుతున్నావు. अभी दास के द्वारा सावधान किया जा रहा है आपको। ఈ మాటలను గనక నువ్వు చెవిని పెట్టకపోతే, अगर इन बातों को तुमने कान में नहीं रखा, ఇట్లా విని ఇట్లా వదిలిపెడితే, एक कान से सुनकर एक कान से छोड़ देगा, రేపు तो తీర్పు దినంలో నువ్వు నిలబడ్డప్పుడు कल का न्याय के दिन में जैसे खड़ा हो जाओगे, నిన్ను ప్రశ్నలు అడుగుతాడు. आपसे सवाल जवाब करेगा, ఏం చెప్తావు? तब आप क्या बता पाओगे? ఏం చెప్తావు? क्या बता पाओगे? తల ఉంచుకుని ఉంటావా? क्या सर झुका के रहोगे? ఉంటే నేను క్షమిస్తాడా? ऐसा रहने से क्या क्षमा कर देगा आपको? క్షమిస్తాడా? क्षमा कर देगा, ఎందుకంటే क्योंकि ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనని వాక్యంలో రాయబడి ఉంది. तो वचन में लिखा गया है हर एक इंसान अपनी मेहनत का तनख्वाह मजदूरी जरूर पाएगा। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఎట్లా నీవు నీ ఉద్యోగంలో నువ్వు రోజు వెళ్ళి చక్కగా హాజరేసుకుని చక్కగా మంచిగా నీ ఉద్యోగం చేసుకుంటే నీకు నెలలో జీతం వస్తుందో, जैसे आप हर दिन अच्छे से नौकरी में जाते हो, नौकरी करते हो, तो आपको हाजिरी लगाया जाता है, अंत में आपको तनख्वाह मिलती है। అట్లానే సంఘంలోకి వచ్చి इसी प्रकार कलिशे में आकर వాక్యం వింటూ वचन सुनते रहे। సోమవారం నుండి శనివారం లైవ్ లో వింటున్నావు, सोमवार से लेकर शनिवार तक लाइव में तो सुन रहे, మంచిది. अच्छी बात है। నీకు ఆ విన్నది నీకు ఎలా ప్రభావితం అవుతుందంటే,
ఏంటంటే जो सुना आपको जैसा प्रभाव में डालेगा, ఆదివారం సంఘానికి వచ్చి इतवार को कलिशा में आकर ఆజ్ఞను పాటిస్తున్నావు, आग्रहों को पालन करते हो, దానివల్ల లాభం ఏందండి? उससे क्या फायदा है? చక్కగా వింటున్నావు, अच्छी तरह सुन रहे हो, పరిచర్య చేయటానికి కూడా నీకు సమయం ఉంటుందండి. तो परिचर्या करने का भी आपको मौका मिलेगा. అది అంటున్నాడు కదా, इसलिए कहता है ना, ఏమంటున్నాడు? क्या कहता है? వెళ్ళండి దాచి తోటకి వెళ్ళండి, आओ दाग के बारे में వెళ్ళండి, जाइएगा, నాకు ఇష్టమైంది నీకు ఇస్తాను, మీకు तो నేను मैं जो ठीक लगेगा मैं आपको दूंगा. ఇస్తాను. मैं दूंगा. ప్రతివాడు తాను చేసిన కష్టం కొరకు జీతం పుచ్చుకుంటాడు. हर एक जो मेहनत करता है उसी के अनुसार मजदूरी पाएगा. ఆ జీతం అనేది ఆయన దగ్గర ఉంది. वो जो मजदूरी जो है उन्हीं के पास है. అదేంటో తెలుసా? वो क्या पता है? నాకు న్యాయమైంది నేను ఇస్తాను అన్నాడు, చూసారా? जो मुझे ठीक ही लगता है वो मैं दूंगा बोला था నీకు ना. పరలోక రాజ్యం ఇస్తాను. आपको स्वर्ग राज्य देगा. నేను ఎంత కష్టపడతాను, मैं कितना मेहनत करता हूँ, ఎండలో, धूप में, చెమట, पसीना, ఆకలి, भूख लगता है, ఏ దప్పిక, प्यास लगता है, ఆనందమే ఆనందం. फिर भी आनंद ही आनंद. ఏంటో ఆనందం తెలుసా? क्या है ये आनंद? నా ప్రభు కొరకు నేను ఎంత కష్టపడతాను. मैं अपने प्रभु के लिए इतना मेहनत करता हूँ. నా ప్రభు సిలువలో కష్టపడ్డాడు, मेरे प्रभु क्रूस में कष्ट उठाया సిలువ है, ఎత్తుకుని పోయాడు, क्रूस उठा के गए हैं, అది నా కోసం. वो मेरे लिए है. ఇంత మాత్రం నేను కష్టపడలేనా? मैं क्या इतना भी कष्ट नहीं उठा सकता? मैं ఎండలో, धूप में, గాలి లేక, बिना हवा का, గాలి లేక, बिना हवा का, లోపల ఉన్న మాంసం అంతా ఉడికిపోతుంది. ऐसा लग रहा है कि अंदर के मांस जो है पकते जा रहे हैं. ఎంత ఆనందం ఉందో తెలుసా? फिर भी कितना आनंद आता पता है? యేసు ప్రభుని సిలువేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. यीशु मसीह को क्रूस में डालने वाला है ये एक व्यक्ति. క్లాడియస్ అనే అతని పేరు. उसका नाम है क्लैडियस. ఎంతో మందిని సిలువేశాడంట. कई सारे लोगों को क्रूस में डाला है. ఎంతో మందిని సిలువేశాడు. कई सारे लोगों को उन्होंने क्रूस में डाला है. చివరికి ఆయన తన శిష్యుల దగ్గరికి ఒక రోజు వచ్చి एक बार वो अपने चेलों के पास आया, తన సాక్ష్యం చెప్తున్నాడు. अपनी गवाही बता रहे, నేను ఎంతో మందిని సిలువేశాను, मैं तो कई सारे लोगों को क्रूस में डाला हूं, కానీ ఇలాంటి వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు. मगर इस तरह का व्यक्ति यानी कि यीशु को देख के मैं कभी कहीं नहीं देखा. ఎంతో మందిని సిలువెక్కించాను, कई सारे लोगों को क्रूस पे चढ़ाया हूँ, అసలు ఇలాంటి వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు. लेकिन इस यीशु के जैसे व्यक्ति को मैंने कभी नहीं देखा. ఎంత కొడతన్నా, कितना भी मारूं, ఎంత తిడతన్నా, कितना भी डांट रहा हूँ, ఎంత శ్రమ పెడుతున్నా कितना भी उनको तकलीफ दे रहा ముఖంలో हूँ, తేజస్సు ఉంది, तो उनके मुख में प्रकाश है, నవ్వు ఉంది, हंसी है, బాధ లేదు. तकलीफ नहीं है उनकी शक्ल में, బాధ లేదండి. दुखित नहीं हो रहे మనం हो. కొంచెం ఎండలో వెళ్తే हम थोड़ा धूप में जाएगा तो ఏంటి పాష గారు ఇప్పుడు పేర్లు పెట్టాడు, क्या पास्टर जी इस वक्त प्रेयर रखा है, ఏంటి ఎండ, क्या है ये धूप, ఏంది వాన, क्या ये बारिश, ఆయన తెలియదా? क्या ये नहीं जानता है क्या? ఎంత మనం సనుక్కుంటామండి. कितना हम कुड़कुड़ाते हैं. అరణ్యంలో ఉన్న ఇజ్రాయేలులకి ఇప్పుడు ఆత్మయాత్రలో ఉన్న మనకి ఏమి తేడా లేదండి. तो जंगल में सफर करने वाले इजरायलियों को और आत्मिक सफर करने वाला हम लोगों के बीच में कोई अंतर नहीं है. లేట్ అయితే अगर थोड़ा देर हो गया ముఖంలో కవళికలు మారిపోతాయి. तो शक्ल ऐसी बन जाती है कि पूछो. దైవదారు కొంచెంసేపు ఉండండి, మీరు కొంచెం పనులు ఉండంటే మారిపోద్ది. प्रभु का दास बोलेगा थोड़ी देर रुकिए, थोड़ा काम है, बोलने से शक्ल बिगाड़ देते हैं. సంఘంలోకి రమ్మంటే कलिशा में आने के लिए ఏంది बोलेंगे. మాటి మాటి సంఘంలోకి రమ్మంటాడు? क्यों बोलता है बार बार कलिशा में आओ, कलिशा में आओ? బైబిల్లో ఉంది కదా. बाइबल में की बात बता रहा हूँ, అదే నేను చెప్తున్నాను మీకు. वही तुम्हें बता. 6 రోజులు పని చేసుకోండి, 7 రోజులు సంఘానికి రండి. काम करो, 7वें दिन प्रभु के पास आओ. ఏదో బాధ అనుకోబాకండి. इसको कोई तकलीफ मत समझना. నీకు నా డబ్బులు ఖర్చు అవుతున్నాయా? क्या आपको पैसा लग रहा है? చికెన్ తింటాం మాని, चिकन खाना बंद करो, మటన్ తింటాం మాని, मटन खाना बंद करो, లగ్జరియస్ లైఫ్ మాని, लग्जरियस लाइफ को छोड़ दो. ఆ డబ్బులు దాచుకో, वो पैसा को छुपा के ఆ रखो, డబ్బులు దాచుకో. छुपा के रखो. ఆదివారం పనికి వస్తాయి. इतवार को काम आएगा. అన్ని దినాలా सब कुछ खाना है, మా దగ్గర ఏమి లేదు, हमारे पास कुछ नहीं है, మా దగ్గర డబ్బులు లేవు, हमारे पास पैसा नहीं మా है, దగ్గర డబ్బులు లేవు, पैसा नहीं है, ఓలాకు డబ్బులు లేవు, ओला के लिए पैसा नहीं. బస్సుకు డబ్బులు లేవు. అయినా బస్సు ఫ్రీ కదా మీకు ఇప్పుడు. लेडीज को तो बस तो फ्री है ఎక్కడ आजकल. నడుస్తాం అక్కడ దాకా? वहाँ बस तक कौन चलेगा? ఎవరు నడుస్తారు బస్ దాకా? बस तक कौन चलेगा? ఎవరు నడుస్తారు? మరి డ్యూటీకి నడతల్లా? क्या ड्यूटी के लिए नहीं चल रहा पैदल? అంటే డ్యూటీ కంటే తీసేసిందా సంఘం? तो ड्यूटी से भी गए गुजरा है कलिशा? సంఘం తీసేసిందా డ్యూటీ కంటే? ड्यूटी से भी कलिशा गए गुजरा है क्या? ఇది ఎప్పుడు దాకా ఉంటుందండి? ये कब तक रहेगा? నువ్వు ఎప్పుడు దాకా బతుకుతావు? कब तक जीवित रहोगे आप? ఇవాళ చచ్చిపోతే अगर आज आपका मृत्यु हो गए तो ఏమైపోతావు? నువ్వు क्या होगा? तुम ఏమైపోతావు? क्या होगा तुम्हारे నీకేది साथ? జీతం? कहाँ से मिलेगा आपका मजदूरी? నీ జీతం ఏది? कहाँ है आपका मजदूरी? నీ జీతం లేదు. नहीं आपके पास నువ్వు मजदूरी. అక్కడికి వెళ్ళి आप जब वहाँ जाओगे నిలబడతావు, प्रभु का सम्मुख खड़े हो जाओगे, నిలబడతావు. खड़े हो जाओगे. అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, మత్తయి సువార్త मत्ती सुसमाचार 25వ అధ్యాయంలో 25 अध्याय में మీరు చదివితే మంచి ఒక మాట ఉన్నది అక్కడ. एक अच्छी बात वहाँ लिखा गया है. నాకు దాహం అయినప్పుడు నువ్వు నీరిచ్చేవు, जब मैं प्यासा था तूने मुझे पानी నాకు पिलाया, ఆకలి అయినప్పుడు నువ్వు ఆహారం పెట్టేవు, जब मैं भूखा था तूने मेरे को खाना दिया, నేను అనాథగా ఉన్నప్పుడు నన్ను చూడటానికి వచ్చేవు, जब मैं अनाथ था मुझे देखने के लिए आया, నాకు బట్టలు లేనప్పుడు నువ్వు బట్టలు ఇచ్చేవు, मैं नंगा था तूने कपड़ा दिया,
నేను ఖైదులో ఉన్నప్పుడు నన్ను చూడటానికి వచ్చావు. मैं कैद में था, तू देखने के लिए आया. చివరికి अंत में ఎప్పుడు ప్రభువా మేము ఎప్పుడు ఇచ్చాము అంటే ఏమన్నాడు? कब प्रभु हम कब करा तो तुम्हारे साथ ऐसा बोलने से क्या कहा? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసినది కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. मैं तुझसे सच सच कहता हूँ, तुमने जो मेरे इन छोटे छोटे भाइयों में से किसी एक के साथ किया है वे मेरे साथ किया. బాగా ఆకలి అవుతుందండి నాకు. बड़ी भूख लग रही थी एक समय मुझे, మన సెలవులు వెళ్ళినప్పుడు तो जब छुट्टी में गया था ఉదయం నుంచి ఏం తినలేదు. सुबह से कुछ नहीं खाए थे, బాగా ఆకలి అవుతుంది. बड़ी तेज भूख लग रहा था. అయితే ఆ సాయంకాలం మీటింగ్ ఉంది. तो शाम को मीटिंग थी, అయితే మేము పెందలాడి వెళ్ళాం. हम तो जल्दी गए थे. అక్కడికి వెళ్ళినాక वहाँ जाने के बाद అయ్యో పాష గారు వచ్చాడు, पास्टर जी आए हैं, కొంచెం తినిపిద్దాం అన్నాను. कुछ इनको खिलाएंगे सोचा. ఆకలి అవుతుంది బాగా. भूख तो लग रहा था, వెంటనే వాళ్ళు తీసుకొచ్చారు. तो तुरंत वो कुछ ले आए थे. పాష గారు వచ్చారు, पास्टर जी आए थे, కొంచెం తిని పెడదాం వాళ్ళకి. कुछ उनको खिलाएंगे बोल. పాప మళ్ళీ వాక్యం చెప్పాలి. फिर बेचारे इनको वचन बताना है. అది తిన్న తర్వాత जैसे हमने खाया నేను ప్రార్థన చేశాను. फिर मैंने प्रार्थना किया. అంటే మీరు అనుకోబోకండి, आप ये नहीं सोचना అంటే फिर తింటేనే పెడితేనే ప్రార్థన చేస్తావా లేకపోతే చేయవా? क्या आपको खिलाने से ही प्रार्थना करोगे या तो नहीं करोगे? क्या ఈ ఆలోచన మనకు బాగా వస్తాయి. इस तरह को सोच तो बड़ी अच्छी आती है हमारे ఈ पास. మాత్రం మనకు బాగా టక్కన వచ్చేస్తాయి. ऐसा सोच तो तुरंत आ जाता है हमारे अंदर. మంచి మాటలు చేతి ఎక్కవు. अच्छी बातों का सोच कभी नहीं आता. అయ్యో నేనంట ఎవరిని పెడితేనంట అప్పుడు ప్రార్థన చేస్తాడంట. अगर कोई उनको खिलाने से ना तभी वो प्रार्थना करता है. ఇలాంటి మాత్రం టక్కన ఎక్కుతాయి మనకి. इस तरह की बातें तो दिमाग में चढ़ जाती है. సైతాను ये शैतान जो చెప్పింది है నేర్చుకోరు. जो बताते हैं वो सीखते नहीं. సిచ్యువేషన్ ఏంటి అక్కడ? हालत क्या था? దైవదాసుడండి ఈయన. प्रभु आपका दास దేవుని है, సేవ చేయడానికి వెళ్ళాడు. प्रभु का सेवा करने के लिए गया. రాత్రి మీటింగ్లు ఉన్నాయి. रात को मीटिंग सभा है, పని వల్ల ఆహారం తినలేదు. तो काम की वजह से खाना नहीं खा पाया. ఎవరు పెడతారా అని కాదు, कौन खिलाएगा करके नहीं सोचा. ఎవరింటికి వెళ్తాము వాళ్ళు అడుగుతారు. तो जही कहीं जाएंगे तो वो बोलते हैं. వాళ్ళు కనుక కొంచెం పిసనారు వాళ్ళు అయ్యి अगर मान लीजिए वो कंजूस करने वाला है, అయ్యి ఏందిలే పాష గారికి పెట్టేది, ఏం పెడితే మనకేం వచ్చింది అంటే అయిపోయినట్టు. आप आशा जी को क्या खिलाएंगे, इनको खिलाने से हमें क्या मिलेगा सोचेगा तो बस गया. ఆ ఫలం పొందుకున్నారు వాళ్ళు. वो फल उनको मिल चुका है, ఆ ఫలం పొందుకున్నారు. मिल चुका है. మేము బలవంతం చేయం కదా. हम तो जबरदस्त नहीं करेंगे ना. కానీ వాళ్ళు పరిశుద్ధులండి. लेकिन वो लोग पवित्र लोग ఆ हैं. పరిశుద్ధులకు చేసిన ఉపచారం వల్ల మీకు లాభమే. उन पवित्रों को आप परिचय नहीं करोगे तो आपको लाभ ही होगा. తినాలని మీ ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళు పెడితే తింటారు అన్న వాళ్ళకి 5 మరి 10 ఫలం దొరకదండి. जान पूछ के आपके घर में खाने के चक्कर में आते हैं, ऐसा लोगों को तुम खिलाने से कोई फल आपको नहीं ఇది मिलेगा. కూడా చెప్తున్నాను మీకు. ये बात भी मैं बता, దేవుని పనిలో परमेश्वर के काम में, దేవుని పనిలో ఉండి परमेश्वर का काम में వాళ్ళ रहकर ఇంటికి వెళ్ళినప్పుడు ये किसी के घर పాష गया, గారు తింటారండి ఏమన్నా? पास्टर जी कुछ खाइए बोलेगा, తింటామండి. हाँ खा लिया, తిన్నాం. खा लिया. సాయంకాలం వాక్యం చెప్పడానికి శక్తి వచ్చింది. तो शाम को वचन बताने को शक्ति मिलेगा. మేము ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాం. एक पास्टर माँ के घर गए थे हम. సాయంకాలం మరి నేను పగలంతా ఆ స్టేజీలు చేయటము అక్కడ బాగు చేయటము అంతా దానిలో ఉండాను నేను. तो दिन भर तो वहाँ के वे जो ग्राउंड को सुधारने में, ठीक करने में रहा. నేను అప్పుడు ఆ ఇంటికి వెళ్ళాను. फिर मैं शाम को मैं पास्टर माँ के घर ఆ गया. పాస్టర్ అంటది, वो पास्टर माँ बोलते కాసేపు हैं, పడుకోండి పాస్టర్ గారు. पास्टर जी थोड़ी देर आराम कीजिए, పాస్టర్ గారు కాసేపు పడుకోండి. थोड़ी देर आराम कीजिए पास्टर जी. చక్కగా లోపల ఫ్యాన్ ఉంది, तो अंदर पंखा रखा है, ఏసీ ఉంది, एसी है, పడుకోండి పాస్టర్ గారు. सो जाइए पास्टर जी. ఇప్పుడు పడుకుంటే గానీ अभी आप लेटने से ही సాయంకాలం బాగా వాక్యం చెప్తారు. शाम को अच्छी तरह वचन बता మీరు पाओगे. పగలంతా ఉదయకాలం నుండి ఇప్పుడు వరకు అంటే ఆ 4:30 వరకు 3:30 వరకు అలసిపోయాం. तो सुबह से लेकर 4 बजे तक खड़े खड़े काम कराते हुए थक गए थे. కాసేపు రెస్ట్ తీసుకోండి. थोड़े आराम कीजिए. చూసారా ప్రియులారా? देखा, అలాంటి వాళ్ళ ఇంటికి యేసు ప్రభు ఎప్పుడు వెళ్తా ఉండేవాడు. ऐसा लोगों का घर में ही मसीह यीशु बार बार जाया करता था. ఏంటది? कौन सा घर है? బెత్సయిదా. बेसैदा में ఎప్పుడు వెళ్ళినా ఆడికి వెళ్ళేవాడండి. कभी भी जाए वहीं पे जाता था. అక్కడ ఆదరణ ఉందండి, वहाँ पे आदर मिलता అక్కడ था, ప్రేమ ఉందండి. वहाँ पे प्रेम मिलता था. అక్కడికి వెళ్ళండి ఇంకెక్కడికి వెళ్ళండి, అక్కడి నుంచే వెళ్తాడు యేసు ప్రభు. तो कभी जाना हो तो वहीं जरूर जाएगा, वहीं से कहीं और नहीं जाएगा. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు, आपके घर में पारिवारिक प्रार्थना नहीं है, కుటుంబ ప్రార్థన లేదు, पारिवारिक प्रार्थना नहीं है, దైవదాసు అడుగు పెట్టడం లేదు, प्रभु का दास घर में कदम रखना नहीं है, ఏది లేదు. कोई लेना प्रार्थना देना लेवु, नहीं, प्रार्थना भी नहीं है, రక్షణ సునాద గీతాలు లేవు, उद्धार का सुसमाचार का गीत भी नहीं है, నువ్వు ప్రభువులోకి రావటం లేదు, आप प्रभु में भी नहीं आ रहे, సంఘంలోకి వచ్చి సాక్ష్యం చెప్పేది లేదు, कलिशा में आके गवाही बताते भी नहीं, పరిచర్య లేదు, परिचर्या भी नहीं करते, ఏం లేదండి. कोई लेना देना नहीं నువ్వు है. బైబుల్ చదివితే ప్రార్థన చేసుకుంటే నువ్వు శబాష్ నీకు రేపు రివార్డులు ఇస్తాడా? बाइबल का पढ़ते हुए घर में बैठ के प्रार्थना करने से शाबाश बोल के आपको रिवार्ड थोड़ी देगा कल. నువ్వు చదివిన బైబుల్ आप क्या पढ़ रहे बाइबल? అన్ని జనులు కూడా బైబుల్ చదువుతున్నారు. अन्य जाति भी बाइबल पढ़ रहे, पता ఎందుకు है తెలుసా? क्यों? पता है ఈ బైబుల్ చదివి इस बाइबल को पढ़ వీళ్ళని ఎట్ట के తంగ చేద్దామా అని, इनको कैसे तंग करे बोल के. ఈ బైబుల్లో ఉన్న తప్పుడు మాటలు తీసి తంగ చేద్దామా అని.
बाइबल के अंदर कुछ ऐसी गलती पकड़ के इनको तंग करने के चक्कर में वो अन्य जाति पढ़ रहे बाइबल। దేవుడు కూడా చెప్పాడు ఇదిగో ఈ బైబిల్ ఇలాంటి వాళ్ళు ఉండారని. तो बाइबल को यीशु ने भी बताया था कि ऐसा लोग भी है। వాళ్ళు తప్పు చేస్తే దేవుడు తప్పు చేసినట్టు కాదు. वो गलत करने से परमेश्वर गलत करा करके मत सोचना। లోతు పిల్లలు తప్పు చేస్తే దేవుడు తప్పు చేశాడు. तो लूत के बच्चे ने गलत किया तो क्या परमेश्वर ने गलत किया है? చెప్పండి. बताइए। లోతు పిల్లలు తప్పు చేశారు. लूत और लूत के बच्चे गलत किया है। తప్పు దేవుడు చేశాడా? क्या परमेश्वर ने किया है ये गलत? ఇట్లాంటి బైబిల్ చదువుతీళ్ళు ऐसा बाइबल पढ़ते हुए लोग క్రైస్తవుల్ని ప్రశ్నలు వేస్తున్నారు. तो मसीह लोगों को क्वेश्चन करते हैं। నువ్వు చదివిన బైబిల్ వాళ్ళు కూడా చదువుతున్నారు. इसलिए मैं कहता हूँ आप क्या पढ़ रहे बाइबल, अन्य जाति भी पढ़ रहे बाइबल। ఇంకొక తెలుసా? एक और बात पता है? ఏళనగా పాటలు పాడుతున్నారు. तो मजाक उड़ाते हुए गीत गा रहे, ఆ పాటలు నేర్చుకుంటున్నారు. ऐसे गीत सीख रहे। ఎట్లా పాడతారు తెలుసా? कैसा गाते? నడిపేంతరానా అని పాడతారు క్రైస్తవులు అని అంటున్నారు. ఏళన చేస్తా నేర్చుకుంటున్నారు పాటలు. मजाक उड़ाते हुए गीत गा रहे, मसीह का गीत। ఏమన్నా మనం కూడా నేర్చుకుంటున్నాం పాటలు. हम भी सीखते गीत, మనం బైబిల్ చదువుతున్నాం, हम भी बाइबल पढ़ते, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. घर में बैठ के प्रार्थना కానీ करते। క్రియదండి, క్రియ లేని విశ్వాసం మృతం కదా. कार्य कहाँ है? कार्य के बिना विश्वास अधूरा मरा हुआ है। అందుకని అంటాడు, इसलिए कहता है, ఇక్కడ ఏమంటాడు చూడండి, చివర్లు అంటాడు మత్తయి సువార్త 25 చివర్లు అంటాడు, मत्ती सुसमाचार के 25 की आखिर में बोलता है, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి. 40 చూడండి ఒకసారి. 34 लगा दो। 34 చదువు. 34 25 25 अध्याय का 34 वचन है। तब राजा अपने दाहिने ओर वालों से कहेगा, मेरे पिता के धनी लोगों आओ, उस राज्य के अधिकारी हो जाओ जो जगत की आदि से तुम्हारे लिए तैयार किया गया है। చూసారా ఎవరి కోసం అండి? किसके लिए है? ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है? రండి, లోకము పుట్టినది మొదలుకొని. जब से जगत उत्पन्न हुआ है। లోకం ఎప్పుడు పుట్టిందండి? कब उत्पन्न हुआ है जगत? దేవుడు ఆకాశం, భూమి, ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు, जब परमेश्वर ने आकाश और भूमि और तारागण ग्रह सब कुछ बनाया, భూమి మీద ఉన్నటువంటి నీరుని వేరు చేశాడు, तो धरती के ऊपर का पानी को अलग किया, సముద్రం అన్నాడు, समुद्र कहा, చెట్లు, पेड़, మొక్కలు, पौधे, పురుగులు, कीड़े, ప్రాకే జంతువులు, ప్రాకే పురుగులు, रेंगने वाले कीड़े, జంతువులు, हर प्रकार के ఎగిరే जंतु పక్షులు, और उड़ने वाले पक्षी, లోకము, संसार, లోకం తయారు చేశాడు. संसार को बनाया उन्होंने। అందులో इसी में దేవుని స్వరూపములో, దేవుని సమానత్వంలో స్త్రీ పురుషులను పుట్టించుకున్నాడు. परमेश्वर ने अपने स्वरूप और समानता में स्त्री और पुरुष को बनाया है। అప్పుడే పరలోక రాజ్యం. तभी स्वर्ग राज उनके लिए तय। పరలోక రాజ్యం स्वर्ग राज तभी। ఎక్కడుందండి పరలోక రాజ్యం? कहाँ है स्वर्ग राज्य? యేసుప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నీ ముందు ఉంది, आपके सामने है, నీ దగ్గర ఉంది, आपके पास में, నువ్వే పరలోక రాజ్యం. आप ही स्वर्ग राज्य हो। ఏదేను వనం పరలోక రాజ్యం అండి. अदन की वाटिका ही स्वर्ग राज्य है। ఆదామవ్వలు పాపం చేయక ముందు ఏదేను వనం పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఎవరంటే ఆదామవ్వలే. तो आदम हवा ने पाप करने से पहले अदन की वाटिका ही स्वर्ग राज है। अगर स्वर्ग राज कौन है तो आदम हवा ही है। ఫరో యొక్క కుమార్తెని బైబిల్లో రాశారు. फरोन की बेटी के बारे में बाइबल में लिखा गया ఎందుకు है। రాశారండి? ఆమె పేరు फिरौन की बेटी के बारे షేబా దేశపు రాణి గురించి రాశారు. में, शेबा देश की रानी के बारे में भी लिखा అనేక गया है। దేశాల నుంచి వచ్చిన రాజుల గురించి कई రాశారు. सारे देश के राजों के बारे में भी ఎందుకు लिखा है, సొలొమోను దగ్గరికి వచ్చారు వాళ్ళు. क्योंकि राजा सोलोमन के पास आए थे। ఈ ఫరో యొక్క కుమార్తెని కూడా బైబిల్ రాయబడింది. फिरौन की बेटी के बारे में भी बाइबल में लिखा है। నిర్గమాకాండం 2:19 निर्गमन की 2:19 में మోషేని ఆ జమ్ము పట్టులో పెట్టి ఆ నీళ్ళల్లో వదిలినప్పుడు मूसा को एक पेटी में रखकर पानी की नदी में जब छोड़ दिया था, ఆ పెట్లు వెళ్ళిపోతుంది. वो जा रही थी पानी के ऊपर। ఫరో యొక్క బేటి స్నానం చేయడానికి వచ్చింది. फिरौन की बेटी नहाने के लिए आई थी, అప్పుడు ఆ పెట్టిని బయటికి తీసుకురమ్మంది. तो तब उसने कहा वो पेटी को बाहर ఆ పెట్టిలో निकालो। ఎవరున్నారండి? उस पेटी में कौन था? హెబ్రీలు వాడు ఉన్నాడు. हिब्रू का था एक। సంపాలి హెబ్రీలు వాడు. हिब्रू को तो मारना था। వెంటనే ఏం చేయాలి? तुरंत क्या करना था? తీసుకుని ఫరోకి అప్పచెప్పాలి. ले जाके फिरौन को सौंपना था। ఎందుకంటే क्योंकि మగపిల్లలు పుడితే చంపమని ఆర్డర్. अगर लड़के पैदा होने से खत्म करने की आज्ञा ఈ दी गई थी। ఈ ఫరో ఈ కుమార్తె ఎందుకు దేవుడు ప్రేమించాడు? तो फिरौन की पुत्री को परमेश्वर क्यों प्रेम किया है? ఎందుకు ప్రేమించాడంటే क्यों प्रेम किया? చూడండి, देखिए దేవుడు ఎందుకు ప్రేమించాడు? क्यों प्रेम किया? దేవుడు ప్రేమ ఆమె పొందుకుంది. तो परमेश्वर का प्रेम उसने पाई है। అందుకనే మోషేతో పాటు ఆ మిరియాంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఆ పాలు తేలిన దేశానికి కూడా ఆమె కూడా బయలుదేరి వెళ్ళిపోయిందండి. इसलिए
मूसा के साथ, मिरियम के साथ, उनके माँ बाप के साथ वो भी दूध और शहद बहने वाला देश में चले गए। ఎప్పుడైతే మోషేని బయటికి తీసుకురమ్మందో जैसे मूसा को बाहर लाने के लिए कहा, ఇతను ఎబ్రీ వాడు. पहचान लिया कि ये हिब्रू है। అరే ఎబ్రీ వాడా? ये हिब्रू क्या है? ఫరో కప్ప చెప్పండి, तो फिर उनको छोड़ दो, फिर ఆయన చంపేస్తాడు. वो मार डालेगा। సిపాయిలకు అప్ప చెప్పండి, सिपाही को सौंपना था, అప్ప చెప్పలేదండి. नहीं सौंपा। చూడండి ఏమంటుందో, देखिए क्या कहती है, చూడండి देखिए ఆ 2:9 ఏమంటుందో చూడండి. निर्गमन की 2:9 में చదవండి, देखिए क्या చదవండి, लिखा హిందీలో है। చదువు. फिरौन की बेटी ने उनसे कहा, हाँ। तो इस बालक को ले जाकर मेरे लिए दूध पिलाए कर हाँ। और मैं तुझे मजदूरी दूंगी। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. हालेलुया। ద్రాక్ష తోటలోకి వెళ్ళండి, మీకు జీతం ఇస్తాను, మీ కష్టము కొలిది మీకు జీతం ఇస్తాను. ఇప్పుడు ఫరోన్కి బేటీ అంటుంది, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలు ఇచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను. दाग की बारी में जाइए और मैं जो ठीक लगेगा वो मजदूरी मैं आपको दूंगा। और यहाँ पे फिरौन की बेटी बोलती है कि इस बच्चे को ले जाकर दूध पिलाइए और मैं तो तुम्हें बन पड़ेगा, मैं देता हूँ। ప్రైజ్ ద లార్డ్. हालेलुया। చూసారా, देखा, హెబ్రీ యొక్క పిల్లలను చంపకుండా, हिब्रू का बच्चे बोलकर भी नहीं मार डाला, సిపాయిలకు అప్ప చెప్పకుండా ना सिपाहियों को सौंपा। ఏం చేసిందండి? क्या किया? ఈ తల్లి మిరియాము కూడా చూడండి, मिरियम को भी देखिएगा, చిన్న పిల్ల, छोटी सी बच्ची है, తమ్ముడు పట్ల अपने छोटे भाई के प्रति దేవుని యొక్క ప్రజలను నడిపించడానికి ఇతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. परमेश्वर के लोगों को चलाने के लिए परमेश्वर इनको चुना है। అమ్మని తీసుకొచ్చిందండి పోయి. जाके अपनी माँ को लेके आई। ఆ తెలివి ఎవరిచ్చారు తెలుసా? वो दिमाग किसने दिया पता है? చిన్న పిల్ల అండి. छोटी सी बच्ची। నీ పిల్లలకు తెలివి ఎవరిస్తా తెలుసా? आपके बच्चों को अच्छी दिमाग कौन देगा पता है? బైబిల్లో ప్రార్థనలకు రాకుండా प्रार्थना में ना आते हुए టెక్స్ట్ బుక్లు చదువుకుంటూ और अपने स्कूल की किताबें पढ़ते हुए ఓ టాప్ కొట్టాలి, టాప్ కొట్టాలి, టాప్ కొట్టాలి, టాప్ కొట్టాలని तो एग्जाम में अच्छे टॉप मारना है बोलकर మంచి ఉద్యోగాలు अच्छी సంపాదించుకోవాలి, नौकरियां कमाना है, మంచి ఉద్యోగ స్టేటస్ రావాలి. अच्छी स्टेटस आना है, చర్చిలోకి రారు. ऐसा सोचते मगर चर्च नहीं आते। పరీక్షలు అంట, बोलते हैं परीक्षाएं, పరీక్షలు, परीक्षाएं, చర్చికి రారు. चर्च में नहीं आते। ఎక్కడి నుంచి వస్తుంది తెలివి? कहाँ से आएगा दिमाग अच्छा सा? ఇప్పుడు చూడండి, अभी देखिए లీకులు లీకులు, పేపర్ లీకు, పేపర్ లీకు, పేపర్ లీకు, పేపర్ లీకు, మైండ్లో పోతున్నాయి జనాలు. अभी देखिए अच्छे अच्छे पढ़ाई करके एग्जाम देते हैं, सारे पेपर लीक लीक बोल रहे, सारे बच्चों का दिमाग खराब हो रहा है। నీకు అధికారులకు సహాయం చేయరు, अधिकारी आपको मदद नहीं करेगा, ఎవరు నీకు సహాయం చేయరు. कोई आपका मदद नहीं करेगा। సహాయం చేసి దేవుడు ఒక్కడే. मदद करने वाला परमेश्वर केवल एक ही है, దేవుడు ఒక్కడే. एक ही నీ है। బిడ్డలను పరిచర్లోకి తీసుకురండి. आपके बच्चों को सेवा में लेके आइए। తల్లిదండ్రుల బాధ్యత, माँ बाप का जिम्मेवारी है। తల్లిదండ్రులు మమ్మీలుగా ఉండబాక, माँ बाप वो बोंदू बन के मत रहना, బుద్ధులుగా ఉండబాకంట. बोंदू बन के मत रहना। లోకంలో తిరుగుతారు, संसार में घूमते हैं, చెడ్డ పేరు తెస్తారు, మీకు बुरे काम लेके आएंगे, చెడ్డ आपके పేరు తెస్తారు. बुरे काम नाम लेके ఈ చదువులు आएंगे। పరలోకానికి వెళ్ళవండి. आपकी ये जो पढ़ाई है स्वर्ग राज में नहीं నువ్వు जाएगा। దేవుళ్ళో ఉండి పడు చదువు, आप प्रभु मेरे कर पढ़िएगा, నువ్వు దేవుళ్ళో ఉండి చదువు, प्रभु मेरे कर దేవుడు पढ़िएगा, పని చేస్తా చదువు. प्रभु का काम करते पढ़िएगा। అందరికంటే ఉద్యోగం నీకు ముందు వచ్చు, सबसे पहले नौकरी आपको ही मिलेगा, అందరికంటే ఉద్యోగం నీకు ముందు వచ్చు. सबसे पहले आपको ही मिलेगा। దేవుడు ఆశీర్వదిస్తాడు. प्रभु आशीष देगा। అందుకనే అంటున్నాడు, इसलिए क्या कहता ఈ है, బిడ్డను పాలు ఇచ్చి పెంచమని చెప్పు, इस बच्चे को दूध पिलाकर बड़ा करने के लिए నేను बोलो, జీతం ఇస్తాను. मैं मजदूरी दूंगी। యేసుప్రభు అంటున్నాడు, यीशु मसीह कहता है, ఇదిగో నా దాక్షకులకి పని చేయండి, मेरे दाख बारी में जाके काम करो, మీకు నేను జీతం ఇస్తాను. मैं आपको मजदूर दूंगा। నీ సాక్ష్యం చెప్పు, आप अपना गवाही बताओ, సంఘంలోకి రా, कलिशा में आओ, పరిచర్య చేయి, परिचर्या ఒక करो, గిన్నె దోము, एक बर्तन को मांजो, ఒక గిన్నె దోము, बर्तनों को मांजो, జాడు తీసుకుని ఊడు, झाड़ू लगाओ, లెటర్లు బాగు చేయి. तो बाथरूम को ठीक करो, साफ सफाई మీకు करो। తెలుసా, आपको पता है కలెక్టర్ कलेक्टर लोग भी మందిరాల్లోకి వెళ్ళి मंदिरों में जाकर చెప్పులు ఇడిచి चप्पल को उतार कर గుడ్లు కట్టుకుని सर में कपड़े बांधते हैं, బాత్రూమ్ బాగు చేస్తున్నావు. बाथरूमों को धोते हैं। నువ్వు బాగు చేస్తావు లెటరీన్, आप कभी धोते हो चर्च में बाथरूम, చర్చి లెటరీన్ బాగు చేస్తావు నువ్వు. चर्च का बाथरूमों को धोते हो कभी? నేను అంటానని ఒక మాట మీరు బాధపడబాకండి. मैं बोल रहा हूँ करके आप दुखित नहीं हो ना। సిస్టర్ ఒకసారి ఏడ్చింది, सिस्टर एक बार रोई थी, కన్నీరు గార్చింది. आंसू बहाई थी। ఒక స్థలంలో ప్రార్థన పెట్టాం, एक जगह में हमने प्रार्थना रखा था, ఆ ఇంట్లో వాళ్ళు పని చేస్తున్నారు, उस घर में वो लोग काम करते थे, అక్కడ వాడు షెడ్ ఇప్పించారు. మనం उन्होंने वहाँ पे शर्ट दिलाया था प्रार्थना के लिए। బాత్రూమ్ ఏదో గుడ్డ పడిందని बाथरूम में ऐसे कोई गंदा कपड़ा था, ఆమె చూసి వచ్చి वो आके देख के आई है, ఆమె తీయకుండా वो विश्वास नहीं है, उसने नहीं निकाली, పాస్టర్ అమ్మ చెప్పింది, पास्टर को बोला निकालने के लिए, మీరు తీయండి, आप निकालिए, మీరు సంఘం పెడుతున్నారు. आप यहाँ पे कलिशा, ఆయన సంఘస్థురాలే, वो भी कलिशा की है,
తీయండి అంది. निकालो बोला। సిస్టర్ తీయటానికి ఇబ్బంది పడలా. सिस्टर निकालने के लिए परेशानी नहीं हुई। ఇలాంటి విశ్వాసులు ఉండారే ప్రభువా మా దగ్గర. ऐसे विश्वासी हमारे पास प्रभु। మేము ఎంత వాక్యం చెబుతున్నా ప్రభువా, हम इतना भी वचन बता रहे हैं, చివరికి ఏమైంది, కుటుంబం చల్లా చెదిరైపోయింది. तो अंत में ऐसी विश्वासी का परिवार क्या हो गया पता, तितर बितर हो गया। పక్షవాతంతో మంచంలో డొల్లాడుతుంది. अभी लको हमारा वह चार पाइप में पकड़ी हुई है, पता है, డొల్లాడుతుంది. चार पाइप में है, పిల్లలు చల్లా చెదిరైపోయారు. तो बच्चे तितर बितर हो गए, కుటుంబం చల్లా చెదిరైపోయింది. परिवार तितर बितर हो गया। ఎందుకో తెలుసా? क्यों पता है? జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधान रहना। దేవుడు అన్యాయస్తుడు కాదు. परमेश्वर अन्यायी नहीं है, అందుకే అంటాడు, इसलिए कहता है। చూడండి देखिए మార్కు సువార్త मरकुस सुसमाचार చదువుదాం 9:41. 9 का 41 पढ़ेंगे। చదువుదాం, తెలుగు హిందీలో చదువుదాం. 9 का 41 पढ़ेंगे। जो कोई एक कटोरा पानी तुझे इसलिए पिलाए कि तू मसीह के हो, तो मैं तुमसे सच कहता हूँ कि अपना प्रतिफल किसी रीति से ना खोएगा। Praise the Lord. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు దానిచ్చిన వాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమన్నాడు? क्या कहता है? మళ్ళీ చదువుదాం ఒకసారి. जो कोई एक कटोरा पानी तुझे इसलिए पिलाए कि तुम मसीह के हो, तो मैं तुमसे सच कहता हूँ कि वे अपना प्रतिफल किसी रीति से ना खोएगा। Praise the Lord. సామెతలు 11:25లో नीति वचन 11 का 25 में, సొలొమోను మహారాజు రాస్తున్నాడు చూడండి. 11 का 25 में राजा सोलोमन लिखता है। హిందీలో ఒకసారి చదువుతారు వినండి. 11 का 25 11:25. उदार प्राणी दुष्ट पुष्ट हो जाता है, उदार प्राणी हष्ट पुष्ट हो जाता है, और दूसरों की खेती सींचता है उसकी भी सींची जाएगी। ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. చూసారా? देखा है ఏమన్నాడు? क्या कहता है? ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. उदार प्राणी हष्ट पुष्ट हो जाता है और जो दूसरे की खेती सींचता है उसकी भी सींची जाएगी। నువ్వు సేవకు డబ్బులు అట్లా గుప్పిళ్ళు ఇప్పితే, अगर आप सेवा के लिए अपने मुट्ठी को खोलोगे, అట్లా గుప్పిళ్ళు ఇప్పితే मुट्ठी को खोलोगे, దేవుని చెయ్యి కింద ఉంది, परमेश्वर का हाथ नीचे है, నీది పైన ఉంది. आपके हाथ ऊपर है। చూసారా? देखा? నువ్వు ఇలా ఇస్తున్నావు, आप ऐसा देते हो, దేవుని చెయ్యి కింద ఉంది, परमेश्वर का हाथ नीचे है, నీ చెయ్యి పైన ఉంది. आपका हाथ ऊपर है। అలాంటి ఆనందం నీకుందా? क्या इस प्रकार की खुशी आपके पास है? నాకుందా ఆనందం. मेरे पास है ऐसी आनंद। నువ్వు ఇచ్చే ప్రతి పైసా దేవునిలో ఖర్చు పెట్టు. आप जो देते हो हर एक पैसा प्रभु में खर्चा करना है, ఆత్మ సంపాదించాలి. आत्माओं को कमाना है। దైవదాసుని వాక్యం విని प्रभु का दास का वचन सुनकर మారు మనసు పొంది मन फिराव करे, బాప్తిసం తీసుకుంటే बपतिस्मा लेने से నువ్విచ్చిన ఆ కానుక నీకు రేపు పరలోకంలో నీ కూడా ఆ పాలు పంపులు ఉంటాయి ఆ వ్యక్తి మీద. तो कल आपने जो भेंट दिए हैं स्वर्ग राज में, आपको वो व्यक्ति वास में आने की वजह से आपको भी हिस्सा मिलेगा, నీకు కూడా ఉంటుంది. आपको भी मिलेगा, నువ్వు కూడా ఇచ్చావు, గుప్పిళ్ళు क्योंकि ఇప్పావు, आपने दिया है, इसलिए సేవకి ఇచ్చావు, सेवा के लिए दिया, సేవ జరుగుతుంది. सेवा हो रही है। నీ డబ్బులు నా డబ్బులు అన్ని కలిపి సేవే. आपका मेरा पैसा सब मिलाकर हम सेवा ही करते हैं, దాచిపెట్టుకోవడానికి కాదండి, छुपा के रखने के लिए नहीं, బ్యాంకులు వేయటానికి కాదండి. बैंक में डालने के लिए नहीं నేను है। ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता हूँ, నేను ఒకే ఒకటి చెప్తున్నాను మీకు, मैं हमेशा एक ही बात कहता డబ్బులు हूँ, మాత్రం నేను దాయను. पैसा को तो मैं छुपा के नहीं रखता డబ్బులు हूँ, ప్రభు సేవ కొరకే. पैसा जो प्रभु की सेवा के लिए है। ఇట్లా వస్తాయి, एक रास्ता से आएगा, ఇట్లా వెళ్ళిపోతాయి. दूसरी रास्ते में प्रभु के लिए సేవ जाएगा, सेवा में మీకు దానిలో మీకు ప్రతిఫలం ఉంటుంది. उसी में आपको प्रतिफल मिलेगा। అందుకే అంటున్నాడు, इसलिए कहता है ఇచ్చువారికి ఇయ్యబడును. जो देते हैं उन्हीं को दिया जाएगा। కీర్తన 139:2 అంటాడు, भजन संहिता నేను 139 కూర్చుంటటయు నేను లేచుటయు నీకు తెలియను. मेरा उठना बैठना तू जानता है। ఏమంటున్నాడు? क्या कहता है? నేను లేచుటయు నేను కూర్చుంటయు నీకు తెలియను. मेरा उठना बैठना तू जानता है। నువ్వు ఏం చేస్తున్నావో చూస్తున్నాడండి ఆయన. तू जो कुछ कर रहा है ना वो देख रहा है। రెండవ దినవృత్తాంతాలు दूसरा इतिहास 16:9 16:9 में తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారం చేయుచున్నది. यहोवा का दृष्टि सारी पृथ्वी पर इसलिए फिरती है रहती है कि जिसका मन उसकी ओर निष्कपटता से है, उनकी सहायता में वे अपने सामर्थ्य दिखाए।
ఆయన కనుదృష్టి అంట లోకం అంతటి మీద ఉందంటండి. उनकी दृष्टि सारी पृथ्वी पर है, నిన్ను చూస్తున్నాడు, आपको देख रहा है, నువ్వేం చేస్తున్నావో आप చూస్తున్నాడు, क्या कर रहे हो वो भी देख నువ్వు रहा ఎలా है, కూర్చుంటావో చూస్తున్నాడు, आप कैसा बैठते हो वो ఎలా भी देख నుంచుంటున్నావో रहे हैं, చూస్తున్నాడు, कैसा खड़े हैं वो भी ఏం देख చేస్తున్నాడో रहे हैं, क्या చూస్తున్నాడు. कर रहे हैं वो भी देख అంటే रहे हैं। ఆయన యొక్క నిగరాన్ని నీ పైన ఎల్లప్పుడూ ఉందన్నమాట. यानी कि उनकी निगरानी आपके ऊपर हमेशा है, సీసీటీవీ కెమెరా నీ మీద ఉంది. जैसे सीसीटीवी कैमरा आपके ऊपर है, అక్కడ రాస్తున్నాడు, वहां पे लिख रहा है, రాస్తున్నాడు. రేపు పోయినప్పుడు जब तुम जाओगे చిట్టా ఓపెన్ హో జాయేగా. आपकी चिट्टा खुल जाएगा, ఏమవుద్ది? क्या होगा? ఓపెన్ అయిపోద్ది. ओपन हो जाएगा। ఆయన చూసి రాసిందంతా రేపు చెప్తాడు నీకు. जो जो आप करते हुए उन्होंने देखा और लिखा है उसको लेके आपको हिसाब मांगेगा आपसे। వింటున్నా నీవు सुनने वाला आप క్రియారూపంలో పెట్టు, अपना विश्वास को कार्य रूप में रखो, కార్యరూపంలో పెట్టు. कार्य रूप में रखो, లేకపోతే అంట नहीं तो దేవునికి అంట అది చెడ్డ వాసనగా ఉంటదంట. तो परमेश्वर को बुरी बदबू लगेगा, చెడ్డ వాసనగా ఉంటదంట. बदबू लगेगा। లోకంలోకి వెళ్ళబాకు, संसार में मत जाना, లోకంలోకి వెళ్ళబాకు. संसार में मत जाना, లోక వేషాలు నీ మీద ఉండకూడదు. संसार की वेशभूषा आपके ऊपर नहीं होना चाहिए, లేకపోతే అంటాడు नहीं तो कहेगा ఏంటిది లోకంలోలాగే ఉందంటాడు. ये संसार की कैसी है करके बोलेगा। లోకంలోలాగే ఉందంటాడు. संसार के लोग जैसा है లోకం वैसा నుంచి है, వేరవు, आप संसार से अलग हो, లోకం నుంచి వేరవు. संसार से अलग हो, కొత్త జన్మ, नया जन्म, కొత్త జన్మ नया जन्म पाया हो। బైబుల్, बाइबुल है, దైవదాసు చెప్పిన ప్రతి మాట. प्रभु का दास का कहने वाली हर एक बात, అందుకే అంటాడు इसलिए कहता है నువ్వు సురక్షితంగా ఉండాలంటే, आप सुरक्षित रहने के लिए, సురక్షితంగా ఉండాలంటే आप सेफ रहने के लिए, దైవదాసు నుంచి నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను జాగ్రత్తగా నువ్వు క్యాచ్ చేయి. तो प्रभु के दास की मुंह से आने वाला हर एक वचन को बड़ी सावधानी से अपनाना, జాగ్రత్తగా క్యాచ్ చేయి. बड़ी सावधानी से अपनाना है। మో రాసిందే ఇది. हाँ ये तो लिखा हुआ है, అందుకే అంటాడు इसलिए कहता है నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా मेरे पिता के द्वारा आशीष पाए गए लोगों, రండి, आओ, లోకం పుట్టినది మొదలుకొని जब से जगत उत्पन्न हुआ है నీ కొరకు సిద్ధపరచబడినటువంటి तब से आपके लिए जो तैयार करके रखा गया ఆ है, రాజ్యం మీకుంది. उस राज्य आपके लिए है। ఆదాము అవ్వలు పాపం చేసిన బయటికి తరిమేసాడు. आदम हव्वा ने पाप किया तो उनको बाहर निकाल ఆ दिया, రాజ్యంలో లేరన్నాడు. वो राज्य में नहीं रहा। ఇప్పుడు ఆ రాజ్యానికి ఏం చేశాడు? उस राज्य को क्या किया? ఖడ్గజ్వాలలు పెట్టేశాడు. आग में तलवार को रखा है, ఖడ్గజ్వాలలు పెట్టేశాడు. आग में तलवार को रखा है। ఎవరికి ఆ ఖడ్గజ్వాలలు తీస్తాడు తెలుసా? तो किसके लिए खोलेगा पता है? ఒక నీతిమంతుడు చనిపోయినప్పుడు अगर एक धर्मी का मृत्यु होगा, పరలోకానికి వెళ్ళినప్పుడు स्वर्ग में जाएगा దాని तो పరలోకం అన్నాడు. उसी को बोला है स्वर्ग राज्य, పరలోకము అన్నాడు. स्वर्ग राज्य అంటే దూరంగా ఉన్న లోకం. यानी कि स्वर्ग यानी ఒక कि दूर में పాపికి रहना। దూరంగా ఉంది, एक पापी के लिए तो वो राज्य दूर है, నీతిమంతుడు దగ్గరగా ఉంది. धर्मी के लिए वो बड़ा निकट है। అందుకే అంటాడు इसलिए कहता है మారు మనసు పొందండి, मन फिराव करो, పరలోకానికి దగ్గరలో ఉంది. प्रभु का राज्य निकट है। ఆ రాజ్యంలో ఎవరుంటారండి? उस राज्य में कौन रहेगा? క్రైస్తవులు అనబాకండి. मसीह लोग ही। అసలు ఆ మాట నేను ఒప్పుకోను. वो बात को मैं नहीं स्वीकारता हूं। ఎందుకని? क्यों? నేను నాకు ఒక వచ్చిన క్రైస్తవుడినే. जब से मैं होश संभाला वो मसीह बोलता था अपने आप సిగరెట్లు को। తాగాను, బీడీలు తాగాను, బూతులు మాట్లాడాను, అన్ని చేసాను, నాటకాలు ఆడాను. నేను క్రైస్తవుడినే. तो सिगरेट पिया, दारू पिया, गाली गलौज करा, गलत काम किया, तब भी मसीह बोलता था। కానీ लेकिन క్రొత్తగా జన్మించిన వాడే నిజమైన క్రైస్తవుడు. जो नया सिरे से जन्मा है वही सच्ची मसीह है, శిష్యుడే. वही चला है। శిష్యుడు అంటే ఇనబుద్ధి కలిగిన వాడు, चले यानी कि सुनने का मन रखने वाला, విని పాటించేవాడు. तो सुना और पालन किया। అర్థమవుతుందా? समझ में आ गया? విన్న వాక్యాన్ని सुने हुए वचन को చక్కగా వింటున్నావు, हम अच्छी तरह सुनते भी है, మంచిది. अच्छी बात है, మంచి ఆలోచన నీకు వచ్చింది. अच्छी सोच है आपको सुनने का। నేను లైవ్ లో వినాలి, मैं लाइव में जाके सुनना है, మంచిది. अच्छी बात దేవుని है। కృప నీ ఇంటి మీద ఉంటుంది. परमेश्वर का अनुग्रह आपका घर के ऊपर रहेगा, కానీ लेकिन దాన్ని కొనసాగించాలి. మనం उसको आगे बढ़ाना है, కొనసాగించాలి. आगे बढ़ाना है। రెండు తలలో ఉంచుదాం. आगे का सर చిన్న झुकाएंगे, ప్రార్థన. छोटी सी प्रार्थना। వందనాలు నాయన, धन्यवाद प्रभु నీ जी, దాసుని ద్వారా आपके दास के నీ द्वारा చిత్తాన్ని आपका अपना इच्छा को బయలుపరిచారు. आपने प्रकट किया। నీ కుమారుడు మాట్లాడిన మాటలు आपके पुत्र ने जो बातें कही, పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा దైవం దాసుల్లో ఉండి प्रभु का दास में रहकर వాటిని తీసుకుని उन्हें लेकर నువ్వు లైవ్ లో వచ్చిన ప్రతి బిడ్డకు అందించాడు. हर एक को आपने सुनाए जो लाइव में आए थे, ప్రతి బిడ్డకు అందించాడు. हर एक को पुनः सुनाए प्रभु जी। వింటున్నారు ప్రభు, सुन रहे हैं కానీ लेकिन క్రియారూపంలో పెట్టట్లేదు. कार्य रूप में नहीं रख रहे हैं, విశ్వాసాన్ని క్రియారూపంలో పెట్టట్లేదు. विश्वास को कार्य रूप में नहीं रख रहे हैं, ఎందుకంటే రాతి మీద పడ్డ విత్తనాల్లాగా అయిపోతుంది, क्योंकि पत्थर के ऊपर गिरे हुए बीज के बराबर हो रहे हैं, త్రావ పక్కన బండి విత్తనాల్లాగా అయిపోతుంది, सड़क के किनारे में गिरा बीज के बराबर हो रहे हैं, ముళ్ళ పొదల్లో బండి విత్తనాల్లాగా అయిపోతుంది. झाड़ियों में गिरा हुआ बीज के बराबर हो रहे प्रभु। విత్తనాలు పడ్డాయి बीज तो गिरे हैं కానీ అవి ఫలించట్లేదు. लेकिन फलवंत नहीं हो रहे। ప్రభు అంటాడు, प्रभु कहता है ఎందుకు మీరు బేకారుగా ఉన్నారు? क्यों तुम बेकार खड़े हो, వెళ్ళండి ద్రాక్ష చోట్ల, जाओ दाग के बारे में వెళ్ళి పని చేయండి. जाके काम करो, దేవుని పని చేయాలండి. प्रभु का काम करना है। మనం దేవుని పని చేయాలి. हम प्रभु का కేవలం काम బైబిల్ చదవటమే కాదండి, केवल बाइबल पढ़ना नहीं है, ప్రార్థన చేయటమే కాదండి, केवल प्रार्थना करना పాటలు नहीं है, పాడుకోవటం కాదండి, गीत गाना ही नहीं है,
ఇళ్లలో కూర్చోవటం కాదండి. घरों में बैठना ही नहीं है। దైవదాసుని యొక్క మాటలు విని సంఘంలోకి రండి. दास की बात सुनकर कलिशे में आओ। ద్రాక్ష తోట అంటే సంఘమే. दाखबारी यानी कि कलिशा వాళ్ళని తీసుకురండి. उन्हें लेके आओ। నా కాడి వాళ్ళ మీద పెట్టండి. मेरा जुआ उनके ऊपर रखो बोलता है। అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ऐसा लोग भी है, విరుద్ధమైన వాళ్ళు ఉన్నారు. विरुद्ध बोलने वाले। వాళ్ళకి దేవుని కాడి అనే వాక్యం పెట్టాలి మీద. उनके ऊपर परमेश्वर का वचन को जुआ रखना है। అదిగో ఫరో యొక్క కుమార్తె అంటుంది. बेटी फिरौन की बोलती है, ఏమంటుంది తెలుసా? क्या कहती है? ఇదిగో ఈ అబ్బాయికి నువ్వు పాలిచ్చి పెంచు, इस बालक को दूध पिला और बड़ा నేను कर, నీకు జీతం ఇస్తాను. मैं तुम्हें मजदूरी दूंगी, నేను జీతం ఇస్తాను నీకు, मैं मजदूरी दूंगी, పెంచు. बढ़ाओ। చూసా పిల్లరా, देखा प्रियो, మనం కూడా అనేక మందిని వాక్యం అనే పాలతో పెంచాలి. तो हम भी बहुत सारे लोगों के वचन के रूप दूध से पालन पोषण మన करना సంఘంలో తీసుకొచ్చి ఇంకా వాళ్ళు వింటారు. है। उनको कलिशे में लाने से और सुनेगा। ఆ కోడినో గొర్రెనో మేకనో తీసుకొచ్చి దేవుని యొక్క కాడిని వాళ్ళ మీద పెట్టాలి. तो यो भेड़ बकरियों को प्रभु के पास लाके परमेश्वर का जुआ उनके पास ऊपर रखना है। రండి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, आओ मेरे पिता के द्वारा आशीष రమ్మంటున్నాడు. पाएंगे। वो आने के लिए बोलता है, రండి. आओ। ఎక్కడికి రండి? कहाँ आना है? సంఘానికి రండి, कलिशे में आओ, లైవ్ లోకి రండి, लाइव में आओ, ప్రార్థనలకు రండి, प्रार्थना में आओ, వినండి सुनो, వినండి. सुनो। మీకు దేవుని రాజ్యం సిద్ధపరచబడి प्रभु का राज्य आपके लिए तैयार है। అదిగో ఆయన ఒక గ్లాస్ మంచిని ఇస్తే చాలు, कहता है एक गिलास पानी देने से बहुत है, ఒక్క పని చేస్తే చాలు एक काम प्रभु का करने से बहुत है। అంటాడు. कहता है ఆయన చూస్తున్నాడంట. वो देख रहा है, పరలోకం నుంచి లోకం, పరలోకం నుండి లోకం అంతా వైపు చూస్తున్నాడంట. तो स्वर्ग में होकर सारे संसार की ओर देख నువ్వు रहा है। కూర్చోవటం, నుంచోవటం, లేవటం అన్నీ చూస్తున్నాడు. आपका उठना बैठना सब वो जानता है। నువ్వు చేసే ప్రతి విరుద్ధమైన పని కూడా చూస్తున్నాడు. आप जो गलत काम कर रहे हैं वो भी देख रहे हैं। నువ్వు ఆజ్ఞలు పాటించడం అవి కూడా చూస్తున్నాడు, आप आज्ञाओं का पालन नहीं कर रहे हैं तो वो भी देख रहे हैं। రాస్తున్నాడు. वो लिख रहा है, నువ్వు రేపు చనిపోతే कल का दिन तुम्हारी मृत्यु होगा, అన్ని నీ ముందు చదువుతాడు. सारा लेखा आपके सामने నువ్వు ఈ रखेगा। పని చేయలేదు, आपने फलाना काम नहीं నువ్వు ఈ किया, పని చేయలేదు. फलाना काम नहीं किया। దైవదాసు నీకు చెబుతానే प्रभु ఉండవు, का दास तो आपको बोलते जा నిన్ను रहे हैं, హెచ్చరిస్తానే ఉండవు. आपको सावधान करते जा रहे हैं। మంచి సంఘంలో ఉండవు, अच्छी कलिशा में है तो హెచ్చరించే సంఘంలో ఉండవు, सावधान करने वाला कलिशा में है, హెచ్చరించే సంఘంలో ఉండవు. सावधान करने वाली कलिशा में हो। ఈ రోజు నువ్వు దావీదు అయితే अगर आज आप दाऊद होता, ఏ చిన్న తప్పు చేసినా कोई भी छोटा सा गलती किया, నాతాను ప్రవక్త చెప్పిన మాట వినే ఒక మంచి దావీదులాగా ఉండు. तो नातान नबी ने जो बात कहा उसकी सुनने वाला एक अच्छी दाऊद की तरह रहो। నువ్వు ప్రార్థన చేయి, तुम प्रार्थना करो, నాతాన్ లాంటి దాసును మాకు ఇచ్చేవయ్యా, नातान के समान दास हमारे लिए दिया, నాతాన్ లాంటి దాసును మాకు ఇచ్చేవయ్యా. नातान के समान दास हमारे लिए दिया। రాజును కూడా హెచ్చరించాడే నాతాన్, राजा को भी सावधान किया नातान, నీలో పాపం ఉందని హెచ్చరించాడు, आपके अंदर पाप है करके నువ్వు ఒక सावधान తప్పు किया, చేసావని హెచ్చరించాడు. तुमने गलत किया करके सावधान నాకు किया। నాతాన్ లాంటి ప్రవక్తను దాసుని ఇచ్చేవయ్యా. तो मुझे तो नातान की जैसा नबी को दिया प्रभु, మా धन्यवाद। తప్పులు ఎత్తి చూపిస్తున్నాడయ్యా, मेरे गलतियों को उठा के दिखा నన్ను रहे, ప్రేమిస్తున్నాడయ్యా, मुझसे प्रेम करता నువ్వు है। చెప్పిన మాటలన్నీ చెప్తున్నాడయ్యా. मैं आपने जो जो बताया वो सारी बातों को बता रहे हैं। పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. पवित्र आत्मा प्रभु आपको ఈ धन्यवाद। రాత్రి నాతోటి మాట్లాడి आज रात मेरे से बात किया, నన్ను హెచ్చరించి मुझे सावधान किया, నాలో ఉన్న చిన్న చిన్న లోట్లు తెలియజేసావు. मेरी अंदर की छोटी मोटी कमियों को बताया। ఇక రేపు నుంచి నాలో ఉండవు. कल से मैं इस गलती में नहीं रहूंगा, ప్రభు కొరకు లెగుస్తాను. प्रभु तेरे लिए उठूंगा। నువ్వు లేచినప్పుడు చూస్తాడు, तब वो देखेगा जैसे तू నువ్వు నడిచినప్పుడు చూస్తాడు, तो प्रभु के लिए चलेगा, నువ్వు तो సంఘంలో देखेगा। కూర్చున్నప్పుడు చూస్తాడు, तो कलिशे में तुम बैठते हो నువ్వు तो సంఘంలో देखेगा। మరి పరిచయం చేసినప్పుడు చూస్తాడు, कलिशे में तुम सेवा करोगे तो वो भी నువ్వు వాక్యం देखेगा। వింటున్నప్పుడు చూస్తున్నాడు, वचन सुनते हो तो देखेगा। అన్ని విషయాలను చూస్తున్నాడు. सारी बातों को वो देखता है। కాబట్టి ఈ రాత్రి आज रात ప్రతి ఒక్కరు నిర్ణయించుకో. हर एक निर्णय करे। వందనాలు ప్రభు, धन्यवाद प्रभु నువ్వు जी, చెప్పిన మాటలన్నీ చెప్పాను. आपने जो बात बताया मैंने बता दिया। ఈ వాక్యం విన్నారు ప్రభు, तेरे वचन सुना है प्रभु, విన్న ఈ వాక్యం యొక్క హృదయాల్లో మరి నీరు గట్టి ఫలింపజేసి 100కి 100 పాళ్ళు ఫలించును గాక. तो सुने वचन सबके हृदय में 100 गुना फलवंत होने पाए। యేసు ప్రభులో ఈ కొద్ది వాక్యం యేసు నామములో దీవించబడును గాక. ये छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं, आमीन. आमीन। मेरे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। వందనాలు అమ్మ అందరికి. सबको प्रेज द लॉर्ड। ఒక విషయము, एक बात है, 22వ తారీఖు 22 तारीख को 9